అందరినీ ఐక్యత చేయడానికి కాసం సత్యనారాయణ గారు తీసుకున్న పద్ధతి చాలా బాగుంది. కానీ అతను ఒక అడుగు ముందేస్తే మనం వెనక నుంచి 100 అడుగులు వేయాలి. అప్పుడు మనలో ఐక్యత రావాలి. మేము 15 సంవత్సరాల నుంచి ఐక్యత కోసం పోరాడుతూనే ఉన్నాం, కానీ సహకరించడం లేదు. ఇవాళ మన వైశ్యులను ఎవరు చూడడం లేదు, ఏ రాజకీయ పార్టీ కానీ ఏ లీడర్ కానీ. అందుకే మనమై ఒక గట్టి యూనియన్ చేసుకోవాలని నా అభిప్రాయం. సత్యనారాయణకు ఎక్కడైనా మేము ఎండ ఉంటాం, పిలిచినప్పుడు వస్తాం. ఆయనకు మా సంఘం నుంచి ఒక 100 మంది దాకా కూడా తీసుకొచ్చి ఆయనకు విజయం కావాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. ఇవాళ కాదు, ఒక 35 సంవత్సరాల నుంచి చూస్తున్నా. చాలా డేర్ ఒక వైద్యుడికి అంత డేర్ ఉండాలంటే కూడా చాలా తక్కువ. దేనికైనా ముక్కుసూటి మనిషి, కల్మిషన్ లేని మనిషి. అందుకే మేము బాగా లైక్ చేస్తాం. ఆయన పిలుపు మేరకు ఈరోజు వచ్చాం. రేపు అక్టోబర్ 1 నాటికి మేము చాలా మందిని తీసుకొని వస్తాం, ఆయనకు సహకరిస్తాం. గారిని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అన్ని సంఘాల వారికి పిలిచినట్టే మాకు పిలిచారు. మేము ఒక వైశ్యుడిగా ముందడుగు వెళ్తున్న కాసం సత్యనారాయణ గారి పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మనం అందరం కలిసి కూడా ఒకరికి ఒకరు అయితే 10 మంది అవుతాం, 10కి 10 అయితే 100 మంది అవుతాం. మనకు ఎక్కడ కూడా ఐక్యత అనేది కనిపించడం లేదు. మేము చాలా ట్రై చేస్తాం, కానీ కనిపించినప్పుడు ఏం చేస్తాం, చెప్పే విధానం చెప్పాం. ఈ వేదిక నుంచి మేము ఒకటి చెప్తున్నాం, కాసం గారు ఒక అడుగు ముందేస్తే వెనుక మనం 10 అడుగులు వేద్దామని నా ఆశయం. జై హింద్. జై వాసు. మీటింగ్ అయితే కాదండి, కాసం సత్యనారాయణ గారి సొంతంగా ధైర్యం, దమ్ము అన్నీ ఉన్నాయి. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తెలియని వాళ్ళంటూ లేరు. కాసం సత్యనారాయణ అంటే మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి కులదేవత గురించి వారికి ఆశీస్సులు ఉండాలని ముందుకు ప్రయత్నం బాగా పోవాలి. ఎక్కడ ఉన్నా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏదున్నా మన అందరం కలిసిమెలిసి ఉండి కోఆపరేషన్ ఇవ్వాలి. ఏదైనా తప్పున్నా ఒప్పున్నా ఏదున్నా మన కుటుంబంలో ఏ జరిగినా కూడా మనం సర్దుకుంటాము. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఏదైనా సరే ఏ అవసరం ఉన్నా సరే మనందరం కలిసిమెలిసి ఉంటే ముడుకు ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది లేదు. మనం ఒకళ్ళు ఎంతసేపు ఉన్నా చేయి ఆపేవాళ్ళం కాదు, చేయి వేసేవాళ్ళమే. కానీ ఎవరు సహాయం మనం పోయినా కూడా ఎవరైనా బయట ఉండాల్సిందే. కానీ మన కాసం సత్యనారాయణ ఇలాంటి నాయకుడు ఉన్నంతసేపు మనకి ఏ ఇబ్బంది ఉండదు. మన వాళ్ళు చాలామంది ఉన్నారు నాయకులు. ఒక్కొక్కళ్ళు చిన్నగా మా రంగా నరసింహ గుప్తా కానీ, మన వనపర్తి మురళి కానీ, గార్లపాటి ఎల్లే కానీ, నాకు తెలిసిన వాళ్ళు అయితేంది, మొత్తం మా వాసవి ఆర్యవైశ్య వాసవి సేవా సమితి అయితేంది, అందరం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా సరే ఎక్కడైనా సరే అందరం బాగుండాలి. బాగుందంటే మన వైశ్యులు బాగుండాలి. అది సంతోషపడుతున్నాను. అందరికీ నమస్కారం. వైశ్య వికాస వేదిక వైశ్యుల ఆత్మగౌరవం హక్కుల సాధనకై చర్చాగోష్ఠి. ఈ కార్యక్రమం అక్టోబర్ 1 వైశ్య గర్జన అని మన సరూర్ నగర్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క వైశ్యుడు అక్కడికి రావాలి. మీ బంధువులను, మీ కుటుంబాలను, మీ పిల్లలను ప్రతి ఒక్కరిని ఆ వైశ్య గర్జనకి రావాలి. ఇది కాసం సత్యనారాయణ అన్నగారు సుపరిచితుడు అందరికీ. ఆయన భుజస్కంధాల మీద వైశ్యులందరినీ ఏకదాటిగా ఒక వేదికపైకి తీసుకురావాలని గత 40 రోజుల నుంచి ఎంతో కష్టపడుతున్నాడు, అందరికీ తెలుసు. మరి కాసం సత్యనారాయణ అన్నకి మనం అందరం సహకరిద్దాము. మరి ఇక్కడికి వచ్చిన వైశ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఆ రోజు ఎంత వైభవంగా మన ఇంటి పండుగలాగా చూసుకోవాలి. ఆ రోజు అక్టోబర్ 1 సేవ్ చేసుకోండి. అందరూ మీ వాట్సాప్లలో పంపించుకోవాలి. 1,00,000కు తగ్గకుండా మన వైశ్యులందరూ ఏకదాటిగా ఒక స్టేజ్ పైన కనిపించేటట్టు ఉండాలి. ఒక ఉద్యమం లాగా, ఉప్పెనలాగా, ఒక తుఫాన్ లాగా మన వైశ్యులు కనిపించాలి. మన వైశ్యులు అంటే ఏంటి అనే సత్తా మనం చూపెట్టుకోవాలి. మనకు రాజకీయాల్లో కానీ వేరే దాంట్లలో కానీ చాలా తక్కువ చూస్తున్నారు. మనకు కావలసిన గుర్తింపు రావట్లేదు. మనకు కావలసిన గుర్తింపు రావాలంటే
మన ఐక్యత చాటుకోవాలి. మన ఐక్యత చాటుకోవాలంటే ఎట్లా? ఒక గర్జనలాగా, ఒక ఉప్పెనలాగా, ఒక తుఫాన్ లాగా మనమందరము ఏకదాటిగా ఒక దగ్గర ఉండాలి. వైశ్యులతో పెట్టుకుంటే గవర్నమెంట్ కూలిపోతుందనే భావన ప్రతి గవర్నమెంట్కి రావాలి. వైశ్యులతో పెట్టుకోదు. వాళ్ళకు కావాల్సిన న్యాయమైన కోరికలు నెరవేర్చాలి. న్యాయమైన కోరికలు. వైశ్యుడు అంటే న్యాయపరంగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, సేవాగుణం కలిగి ఉంటాడు. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క నాయకునికి కూడా తెలుసు. మనం ఎన్నో కులాలలో పుడతారు, ఏదో పుడతారు. వైశ్య కులంలో పుట్టడం చాలా గ్రేట్. వైశ్య కులంలో పుట్టడం అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే వైశ్య కులంలో పుట్టడం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే. మామూలుగా ఏ వైశ్యుడైనా ధర్మంగా ఉంటాడు. వైశ్యుడు ఏదైనా తప్పు చేయాలంటే భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే భగవంతునికి భయపడతారు, మందికి కాదు, వీరుల్లో కాదు, ఏ రాజకీయ నాయకుడికి కాదు, ఓన్లీ భగవంతునికి భయపడతారు వైశ్యుడు అంటే. మామూలుగా ఆయనేమో అంటాడు, ఈయనేమో వస్తాడు, ఈయనేమో ఇస్తాడు, భయపడాల్సిన అవసరమే లేదు మనకు. మనము వైశ్యులం, ధర్మం ఉంటాం, ధర్మాన్ని కాపాడటం మనది, ధర్మం కాపాడుతుంది అంతే. ఎల్వి కుమార్ అన్న గారు రండి. ఎల్వి కుమార్ అన్న సేవా తత్పరులు. ఆయన ప్రతిరోజు సేవ చేస్తాడు. ఆయన ప్రతిరోజు, ఈ రోజు ఆ రోజు కాదు, నిజంగా చెప్పాలంటే ప్రతి గంటకు సేవ చేస్తాడు. ప్రతి గంటకు సేవ చేస్తాడు ఎల్వి కుమార్ అన్న. అందరికీ పరిచయమే. నిజంగా ఇట్లాంటి మహానుభావులు మన వైశ్య కులంలో ఉన్నందుకు మనం ఎంతో గర్వపడాలి. రియల్లీ అది అందరికీ తెలుసు. న్యాయంగా ఎంత సాఫ్ట్గా అంటే ఎన్నో కార్యక్రమాలు. అంబులెన్స్ ఫ్రీ. 10 మంది అనాథలు, పెద్ద మనుషులు ఉన్నారు మీ ఇంట్లో, రెంట్కి ఇస్తే 20,000 కిరాయి వస్తుంది. ₹1 ఆశించకుండా 10 మంది పెద్ద మనుషులను తీసుకొచ్చి ప్రతిరోజు కడుపు నిండా భోజనం పెట్టి చల్లగా చూసుకుంటాడు. నిజంగా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీకు. మీ గలం ఇవ్వండి, మన వైశ్యుల గురించి చెప్పండి, మన గర్జన గురించి చెప్పండి, మన ఐక్యత గురించి చెప్పండి. థ్యాంక్ యూ. సోదరుడు చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వాసు గారు, మరి ఏదైతే వైశ్య వికాస వేదిక తరఫున మరి కన్ని విని ఎరగని రీతిలో వైశ్యుల ఐక్యత కోసం, వైశ్యుల ఆత్మగౌరవం కోసం, వైశ్యుల ఉనికి, వైశ్యుల ప్రస్తావన కోసం ఏదైతే వైశ్య గర్జన 1 అక్టోబర్ నాడు ఈ సర్వనగర్ స్టేడియంలో ఏర్పాటు చేసుకున్నామో దాన్ని విజయవంతం చేసిన బాధ్యత, ఆవశ్యకత ప్రతి వైశ్యుడిలో ఉందని చెప్పని సవినయంగా మీకు మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, ఎందుకంటే వైశ్యులంటే కీర్తింపబడేవాళ్ళు. ఆర్య వైశ్యులు, ఆర్య అంటే కీర్తింపబడేవాళ్ళు. మన కులానికే ముందు ఆర్యులని చెప్పింది. అలాంటి ఉన్నతమైన వంశంలో జన్మించిన మనం, పార్వతీమాత అంశంలో జన్మించిన వాసవి మాత బిడ్డల మనం, మరి ఏదైతే దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ వారసుల మనము ఎక్కడ గుడి కట్టినా, బడి కట్టినా, కళ్యాణ మండపం కట్టినా, ఏ సేవ చేసినా, ఏదైనా కూడా ప్రభుత్వం కంటే ముందే మనం ప్రజలకు సేవ చేస్తూ మరి ప్రజల మన్ననలు పొందుతున్న కులం మన వైశ్య కులం. అలాంటి కులంలో ఉన్న మనలో కూడా ఒక 30% మంది అట్టడుగున బీదవాళ్ళు ఉన్నారు. మరి ఆ బిడ్డల కోసం మనం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హక్కుల సాధనతో పాటు వాళ్ళ అభివృద్ధి కోసం మనం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దాన్ని గమనించే మా సోదరుడు సత్యనారాయణ గారు మరి ఎంతో కాలమైంది, 20 సంవత్సరాల క్రితం వైశ్య శంకరావం అని కానీ విని ఎరగని రీతిలో ఆనాడు ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈనాడు మరి చాలా కాలమైంది. మరి ఇప్పుడు ఇంతకాలమైన తర్వాత కూడా మరి మన ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో మరి మనం ఒక చక్కటి కార్యక్రమం వైశ్య గర్జన అని చెప్పని తీసుకున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇందాక చెప్పాడు మా వాసన చెప్పాడు, ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కుటుంబంలో అందరూ కూడా మరి ఒక్కళ్ళకొక్కళ్ళు చెప్పుకుంటూ, ఒకళ్ళు 10 మందికి, 10 మంది 100 మందికి, 1000 మందికి చెప్పుకుంటూ మరి హాలు దద్దరిల్లిపోయేలా
మరి గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఏ సంఘమైనా కూడా ఏదైనా కూడా అల్టిమేట్ గా మన సంఘాల లక్ష్యం ఒక్కటే, ఆర్యవైశ్యుల ఐక్యత, ఆర్యవైశ్యుల సమస్యల మీద స్పందిస్తూ ఆర్యవైశ్యుల ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం పనిచేయాల్సిన కోసమే ఏ సంఘమైనా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతే తప్ప వేరే కాదు, రాజకీయాలు చేయడానికి కాదు. రాజకీయాలకు అతీతంగా మన సంఘాలు ఉండాలి. సంఘంలో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు, తప్పకుండా ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళ పార్టీల వాళ్ళు ఎదుగుతూ మన వాళ్ళకు ఉపయోగపడేది సంఘం యొక్క జెండా అని చెప్పని మనవి చేస్తా ఉన్నా. కొంతమంది కుయుక్తులతోని కుళ్ళ ఆలోచనతోటి సంఘాన్ని పక్కదన్న పట్టిస్తా ఉంటారు. దాన్ని పట్టించుకోవద్దు. ఏది ఏమైనా కూడా అల్టిమేట్ గా మన లక్ష్యం నెరవేర్చుకోవాలి. ఈ రోజు మన లక్ష్యం నెరవేర్చుకోవాలంటే వైశ్య గర్జన విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట మరి గర్జన కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మన సోదరులందరూ వచ్చేసి మద్దతు చెప్తా ఉన్నారు. ఎవరేం చెప్పినా ఏదైనా కూడా మనందరం కూడా ఒక్కటే ధ్యేయంతో, ఒక్కటే మాట, ఒక్కటే బాట, వైశ్యుల కోసం ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ ముందుండాలి. మరి అనేక కార్యక్రమాలు, మరి చిరకాల వాంఛమైనది వైశ్య కార్పొరేషన్ చెప్పి కోరుతా ఉన్నాం. మనం కార్పొరేషన్ ఇవ్వడం వల్ల ఇక్కడ కూర్చున్న మీకు కానీ నాకు కానీ ఎవరికి కూడా లబ్ధి రాదు. మనల్ని ఎవరైతే అట్టడుగున ఉన్న బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం ఏదైతే ఈ రోజు పిండికిని నడిపే వాళ్ళు ఉన్నారు, ఇడ్లీ బండి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, గుమస్తా చేసే వాళ్ళు ఉన్నారు, అనేక మంది కూలీకి వెళ్లే సోదరులు కనపడ్డమన్న ఒక వైశ్య సోదరుడు. ఇట్లా మన కులంలో ఉన్న వాళ్ళు అట్టడుగున ఉన్నారు. వాళ్ళ కోసం న్యాయబద్ధమైన కోరిక. ఎందుకంటే సమాజానికి మనం వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి మనం సమాజాన్ని ఆదుకుంటా ఉన్నాం. మనం అలాంటి మనను తప్పకుండా మన బిడ్డల్ని, మన సోదరులను ఎవరైతే బీద పరిస్థితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి మనము కార్పొరేషన్ కానీ, వైశ్య కమిషన్ కానీ, మరి మహిళలకు రిజర్వేషన్ కానీ, అదే రకంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ఈ రకంగా మనం ఏదైతే 10 డిమాండ్లు సత్యనారాయణ గారు ఏదైతే పెట్టారో అవన్నీ కూడా సమంజసమైన న్యాయబద్ధమైన డిమాండ్స్. మన డిమాండ్స్ అన్ని నెరవేర్చుకోవడానికి మనం ఉద్యమించాలి. గౌరవనీయులైన కేసీఆర్ గారు మరి అవకాశం ఇచ్చాడు, మరి మన వాళ్ళకి ఇచ్చారు. ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు. కానీ మరి వైశ్య కార్పొరేషన్ కూడా ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు మనం వారి దృష్టికి తీసుకెళ్లాలి. మేమందరం కోరుతా ఉన్నాం, ఈ సభాముఖంగా నోటిఫికేషన్ రాకముందే మీరు వైశ్య కార్పొరేషన్ ప్రకటించి తీరాలని చెప్పని గట్టిగా ఘంటాపదంగా మనందరం కూడా చెప్పాలి. ఇప్పటికి వారి దృష్టికి వెళ్ళింది, వస్తుందని మనం ఆశిస్తా ఉన్నాం. అట్లని కూర్చోవద్దు. మన ప్రయత్నం లోపం లేకుండా మనం ఖచ్చితంగా మన న్యాయబద్ధమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ఏది ఏమైనా కూడా అల్టిమేట్ గా మన గర్జనను విజయవంతం చేసుకోవడానికి అందరూ కృషి అని చెప్పని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి తమ అభిప్రాయాలు చెప్పాలి. అభిప్రాయాలు చెప్తూనే ఖచ్చితంగా మనం ఒక అకుంఠిత దీక్షతోని ఒక కంకణం ధరించి మనందరం కూడా ఆ గర్జన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా ముందుకు రావాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలుస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై వాసవి మాత. వేదిక మనము ఐక్యత లేకపోతే ఏం సాధించలేము. ఐక్యత కావాలి, పోరాడే యోధులు కావాలి, ఆరాటం ఉండాలి, పోరాటం చేసే ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన లీడర్ కాంప్రమైజ్ అయితే మనం సక్సెస్ కాలేము. ఏడ కూడా మన లీడర్ కాంప్రమైజ్ అయింది అనుకో, భయపడ్డాడు అనుకో, అంతే ఇక మన షాప్ క్లోజ్. అట్లా కాకుండా ఆరాటం ఉండాలి, పోరాటం ఉండాలి, ఒక కోరిక ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. భయపడవద్దు. భయం లేనోడు ఉంటే, మొండోడు ఉంటే మనం సక్సెస్ అవుతాం. అట్లాంటి మొండి మనిషి నాకు తెలిసి కాజం సత్యనారాయణ గారు. నేను ఆయన తెలంగాణ ఉద్యమం చేయకముందు నుంచి కూడా నాకు పరిచయమే. నేను గౌలిగూడలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా ప్రోగ్రాం చేస్తే గౌలిగూడకి వెళ్ళి ఇక్కడికి వస్తుంటే, అయితే ధైర్యం ఉండి మొండితనం ఉండి ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. కేసీఆర్ జాగియలే ఏమి ఇయ్యలే, ఖాళీ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అది ఇయ్యడైనా ఎందుకు ఇయ్యడంటే 50 సంఘాలు, 100 సమితిలు, 100 సంస్థలు ఉంటే ఆయన ఏడికెళ్ళి ఇస్తాడు? ఇయ్యడు, ఏమి ఇయ్యడు, అస్సలు ఇయ్యడు. నేను చెప్తున్నా, నేను టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఆయననైతే ఏమి ఇయ్యడు. ఆయన ఇయ్యనే ఇయ్యడు.
ఒక్క సీటు ఆ బిగాల గణేష్ గుప్తా గారికి ప్రకటించారు, ఇంకో సీటు ప్రకటించలేదు, ఇంకో సీటు కూడా ప్రకటించారు. ఆయన సొంతంగానే ఎమ్మెల్యే అయ్యాడు, వైశ్య కులంకి వెళ్ళి ఎమ్మెల్యే కాలేదు నాకు తెలిసి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరి మీద కోపం లేదు, ఏ సంస్థ మీద నాకు వ్యతిరేకత లేదు, అభిమానం లేదు. మీరు ఏం చేస్తున్నారు? అసలు దండలు వేసుకుంటారు, స్టేజ్ మీద కూర్చుంటారు. అన్న నీకు దండం పెడతా, కుర్చీలు తీసేసినావు, మంచిగా చేసినావు, నేను బాగా సంతోషపడుతున్నా. లేకపోతే ఈ కుర్చీలో మీద 20 మంది ఉంటారు, కింద 10 మంది ఉంటారు. ఆయనకి ఈయన షాల్ వేస్తాడు, ఈయనకు ఆయన షాల్ వేస్తాడు. ఇదే కొట్లాట, ఇదే పంచాయతీ. ఆయనకి ఈయన మేమోంటి ఇవ్వాలి, ఈయనకు ఆయన మేమోంటి ఇవ్వాలి. ఈ పంచాయతీల వల్లనే మనం ముంగల పడతలేం, బాగుపడతలేము. మనము కార్పొరేషన్ అడిగినా ఇయ్యరు, ఏది అడిగినా ఇయ్యరు, ఎందుకంటే మనమే కొట్లాడుకుంటాం. ఆయన ఇయ్యనిక రెడైతే ఇంకోటి ఆయనకు ఇస్తుంది కదా, ఇయ్యకన్నా అని చెప్తారు. మన ఎంబడే ఉంటాడు, ఏవో లెటర్ రాసేస్తాడు, ఇయ్యకన్నా ఇయ్యక ఇస్తే వాడు కూర్చుంటాడు. అరే ఎవడొక్కడు కూర్చొని రాబోయి కూర్చుంటే మంచిగా అవుతాం కదా, అట్లా అటువంటి ఉద్దేశం లేదు. నేను ఒక మాట చెప్తున్నా, వైశ్య వికాస వేదిక రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ పార్టీలో ఉండని మనకు సంబంధం లేదు. ఆయన నాయకత్వం వహించి తీసుకొస్తుండు కదా, ఆయన కొట్లాడతాడని నాకు నమ్మకం ఉంది. ఆయన డిఫాల్ట్ కూడా ఆయన పాపం చాలా ప్రాబ్లం కూడా ఫేస్ చేసి ఆయన తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కేసులు అవన్నీ అయినాయి. నేను కోర్టులో కూడా కలుస్తుంటే చాలాసార్లు. అయితే నేను అన్నా, నువ్వు ధైర్యంగా ఉండు, చెయ్యి, నీ కోసం చేస్తలేవు, మొత్తం జాతి కోసం చేస్తున్నావు. నిన్ను తిడతారు, కోపడతారు, ప్రతి ఒక్కరు మెచ్చుకోరు, కొందరు విమర్శిస్తారు కూడా. కానీ నువ్వు అవి ఎప్పటికీ భయపడవు. కానీ ఇప్పటికీ కూడా భయపడకుండా అట్లనే చేయాలి. నీ ఎంబడి పెట్టుబడిదారులు ఉండకుండా కానీ లబ్ధిదారులు నీ ఎంబడి ఉంటారన్న. పెట్టుబడిదారులు నీ ఎంబడి ఉండరు. పెట్టుబడిదారులు రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటారు. భయంకో డాక్కో దేనికో వాళ్ళు భయపడి అక్కడ కాంప్రమైజ్ అయిపోతారు. నీ దగ్గర కూడా రారు, వచ్చేటోళ్ళని కూడా రానియారు. అక్టోబర్ 1కి వచ్చేటోళ్ళని కూడా రానియారు. వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారు, అన్న అక్కడ ఓనియాకి ఇక్కడ ఓనియాకండి. వాళ్ళ నమ్మకన్నా నువ్వు సత్తన్నా, వాళ్ళ నమ్మకు. వాళ్ళు నట్టేట నుంచి గొంతు కోసిపోతారు నీది. నేను ఓపెన్గా చెప్తున్నా, ప్రజలనే నమ్ముకో, ఇట్లనే పో. గాంధీ కూడా ఒక్కడే పోయిండు కట్టబట్టుకోండి. ఆయన వెనకెంతమంది వచ్చారు ఆయన చూసుకోలేదు. ముంగల పోతూనే ఉండు వెనకసరికి ఇట్లా సమాజం జమ అయిపోయింది. నువ్వు కూడా అట్లనే అన్న. నీ ఎంబడి మొత్తం సమాజం ఉన్నది, జాతి ఉన్నది. నాకు కార్పొరేషన్ వస్తే నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని, నాకు కార్పొరేషన్ వస్తే ఏం లబ్ధి కూడా చేకూర్చదు. నేను లబ్ధి పొందేటోని కూడా కాదు, తీసుకుంటాను కాదు. ధైర్యంగా చేస్తున్నావు అన్న, నీకు దండం పెడుతున్నా, అట్లనే చేయి. చాలా మంది నీకు ఆల్రెడీ చెప్తుంటారు, ఇక అన్న పిలిచి సత్తానం సంబంధించు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓట్లు పడతాయి, ఆయన ఉద్యమం చేస్తుండు, మళ్ళీ ఏదో చేస్తుండు, మళ్ళీ ఏమో అవుతుంది, మళ్ళీ అది అవుతుంది, ఇది అవుతుంది అని భయపట్టిస్తారు, కాంప్రమైజ్ చేస్తారు, లేకపోతే పిలిపించుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. హరీష్ రావు, కేటీఆర్ అన్న ఇవన్నీ ఏం చేయకుండా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటారు. కానీ నువ్వు అట్లా చేయకుండా దయచేసి ధైర్యంగా ముంగలరా అన్న. మేమందరం నియమని ఉంటామన్న, ఓపెన్గా నిజంగా చెప్తున్నా. చాలా మంది ఉండకుండా ధైర్యం ఉన్న 20 మంది ఉంటే చాలా నా తన్ని ముంగలకు వస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క కాలనీకి ఒక నాయకుడు, ప్రతి ఒక్క సంఘానికి ఒక నాయకులు. రాజన్న చెప్పినట్టు ఎన్ని సంఘాలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఇప్పుడు గవర్నమెంట్ అవసరం, వాళ్ళే మనకు పిలిచిస్తారు. ఇప్పుడు కొద్దిగా మనం దీన్ని సీరియస్గా తీసుకుని ఇట్లా ముందుకు పోయి సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం చేసినప్పుడు డెఫినెట్గా మనం సాధిస్తాము. నెగిటివ్గా ఆలోచించదు. మన పాజిటివ్గా ఉంటేనే మనం ముందుకు పోతాం. కాబట్టి పాజిటివ్గానే ఉండండి, డెఫినెట్గా మనం సాధిస్తాం. అది ఎగ్జాంపుల్ వాసన ఈరోజు ఇంత బాగా మాట్లాడుతుంటే నేనే అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది. అట్లనే మన నరసింహన్న అందరూ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క లీడర్స్. నేను ఆల్రెడీ అన్ని జిల్లాలతో మాట్లాడుతున్నాను. తక్కువ చెప్పి ఎక్కువ చేయాలనేది నా పద్ధతి. డెఫినెట్గా మనం సాధిస్తాము. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మనం సాధిస్తామని గట్టిగా చెప్పగలుగుతున్నాం. మామూలుగా అయితే మనం సాధించడం అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వాళ్ళ అవసరం కాబట్టి డెఫినెట్గా సాధిస్తాము. మనం ఇదే టెంపోతో ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట జరుగుతుంటూ ఒక్కొక్కరు ఒక 100 మందిని మొబిలైజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చినా పర్వాలేదు, రాలేని వాళ్ళు అక్కడి నుంచి మనం వాట్సాప్లోనో ఫోన్లోనో మాట్లాడుకొని ఎవరి జిల్లాలతో ఎవరికెవరికి సంబంధాలు వాళ్ళందరినీ చేసుకుంటూ పోవాలని కోరుకుంటూ డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. కాచం సత్యనారాయణ మనందరము మనసా వాచ కర్మణ మనం సపోర్ట్ ఇట్లనే ఉండాలి. మన సురేంద్ర చేశారు, తర్వాత ప్రతి ఒక్క కాలనీలో మన బాలరాజు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇలానే ఈ 10 రోజులు మనం ఒక యజ్ఞంలాగా చేసి దీన్ని తీసుకుపోవాలని కోరుకుంటూ, అట్లా నరసింహన్న ఈ 10 రోజులు కూడా మనతోనే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
సాధిద్దాం, సక్సెస్ చేద్దాం. అక్టోబర్ 1 సాధిద్దాం. అక్టోబర్ 1 విజయవంతం చేద్దాం. వైశ్య గర్జన విజయవంతం చేద్దాం. మన హక్కుల సాధన గురించి వైశ్య వికాస వేదిక మరి కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో మరి ప్రేమ్ గాంధీ, మరి మన కార్పొరేటర్ రంగా నరసింహ గారు, మరి ఈరోజు శ్రీనివాస్ గారు, తన రాంకోటయ్య గారు అందరూ కలిసి ఈరోజు కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నాం. చాలా సంతోషం. మనం మన హక్కుల గురించి పోరాడే పరిస్థితి వచ్చింది. మనం ఒకసారి ఎప్పుడైనా 6 రోజులు అంటే ఎప్పుడైనా పై చేయి ఎప్పుడైనా మన పై చేయి. కానీ ఈరోజు మన పరిస్థితి ఎట్లయిందంటే 150 జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఉంటే మన స్థానం 1, 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే మన స్థానం 1. అంటే మన దిగజారుతనం ఎంతవరకు ఉందో మీరు ఆలోచించండి. ఈ రోజు మరి ఎవరైనా కానీ ఒక్క మన వైశ్యుడు కదిలి ముందుకొకడు వచ్చిందంటే అతన్ని మనం అందరం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం సత్యనారాయణ గారి కాశీ సత్యనారాయణ ఆయన గురించి కొట్లాడలేదు, మన ఆర్య వైశ్యుల గురించి కొట్లాడుతున్నాడు, మన హక్కుల పోరాటం గురించి కొట్లాడుతున్నాడు. మరి మనం అందరం ఈ రోజు నుంచి సమయభావం లేదు కాబట్టి ప్రతి ఒక్కరి ఖాళీలు కానీ, మన కిరాణా షాపులు కానీ, మనకి ఆర్య వైశ్యుల ఖాళీల గల్లీల పక్క ఇంట్లో ఎవరుంటే వాళ్ళకు కూడా సమాయత్తం చేద్దాం. మనం ఒక్కరికి ఒక బాధ్యత తీసుకుందాం. అంటే ఒక్కరాని బాధ్యత కాకుండా ప్రతి ఒక్కరు మన బాధ్యత తీసుకున్నప్పుడే రేపు విజయవంతడానికి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తున్నాం నిన్న మరి వేరే సంఘాలు అంటే పద్మాలి సంఘం కూడా దాదాపు 20-25 మంది వచ్చారు ఒక పిలుపులకు. మనం ఎందుకు కళ్ళు రావద్దు? మనం ఇంకా ఎర్రలాగానే ఉందామా అంటే పైకెత్తుని కిందికి తనమే తీసుకొద్దామా? ఇంకా మనం ఎర్రలాగా డబ్బులు బాక్స్లో పడి ఆయుధులు కొట్టుకున్నామా? బయటకు వచ్చే తరతో మనకు లేదా? మరి ఈ రోజు మనం అందరం కూడా ఎవరు చెప్పినా, ఏ మేధావి చెప్పినా, ఏ సభ చెప్పినా, ఏం చెప్పినా కూడా మనది ఒకటే మాట, ఒకటే బాట. మనతో పాటుకు మనం అందరం కూడా కలిసి మెలిసి మనం ఏ కాలనీ కానీ, ఊరు కానీ, విలేజ్ కానీ, మన ఊరుంటే మా ఊరు, విలేజ్ ఉంటే విలేజ్ ఏదైనా కానీ అక్కడి నుంచి మన సొంత డబ్బులతోని సమాయత్తం చేసి తీసుకొచ్చి ఈరోజు ఈ ఆత్మగౌరవ సభలు సక్సెస్ఫుల్ చేసినప్పటికే మన కార్పొరేషన్ సాధన కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ కొట్టడానికి వీలు ఉంటుంది. ఇదే మన ఛాన్స్, ఇదే మనకు కావాల్సింది. మరి ఈ సమయాభావం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కాజం సత్యనారాయణ గారికి, ప్రేమ్ గాంధీకి, రంగనరసింహ గారికి సభ వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ వైశ్య వికాస వేదికకు గర్జన కొరకు వచ్చినటువంటి మన ఆర్యవైశ్య బంధువులందరికీ నమస్కారము. ఇప్పుడు మన ఇంతకుముందు వక్తలు చాలా విషయాలు చెప్పారు. నేను చిన్నగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ అన్ని పనులు అందరు చేయలేరు. చేసేవారికి మనం చేతనివ్వాలి ఒకటి. ఎందుకంటే ఆ ధైర్యం కావాలి. ఏ పోస్ట్ అయినా సరే ఒక వైశ్య వికాస వేదికనే కాకుండా ఇంకా ఏ రంగంలో ఉన్నవారుగా మన వైశ్యులకు మనము సపోర్ట్ ఇవ్వాలి, మనం చేయలేకుండా సపోర్ట్ ఇవ్వాలి. రెండోది, అడగంది అవ్వైనా బువ్వ పెట్టదు కాబట్టి అది అడగడం కూడా ఎప్పుడు అడగాలి? సమయం మించిపోకముందు. సమయం మించిపోయిన తర్వాత అడిగితే ఏమి లాభం లేదు. ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారము ఈ డిసెంబర్లో ఎలక్షన్స్ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి నోటిఫికేషన్ రాకముందే ఏదైనా చేయాలి. కాబట్టి ఈ నోటిఫికేషన్ రాకముందే మన పెద్దలు, మన కాచం సత్యనారాయణ గారు, వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ గారు, మిగిలిన అందరూ ఇక్కడ వేదిక పడినటువంటి వికాస వేదిక నిర్వహణ సభ్యులందరూ కూడా మనం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి దానికి మేము సహకరిస్తాము. తర్వాత ముందుగానే ఈ వైశ్య గర్జన 1వ తారీఖు, ఇప్పుడు అక్టోబర్ 1వ తారీఖున పెడుతున్నారు. దానికి మన తరఫున మనం అందరం ఒక్కొక్కరు కనీసం 10 మందినైనా జమ తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఇంకా కావాలంటే నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఆలోచిస్తుంటారు. కాబట్టి ఆ ఆలోచన మనము తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఓన్లీ రాజకీయంగా కాదు, మనకు ఏ విషయంలో సరే ఇప్పుడు గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, మనము అన్ని రంగాల్లో కావాలి. నాట్ ఓన్లీ ఇది ఒకటే కాదు, మన ఈడబ్ల్యూసీ ఇచ్చారు. తర్వాత అలాగే మిగిలిన అన్ని రంగాల్లో ఇండస్ట్రియల్గా ఇప్పుడు మనకు చేసేటువంటి వాళ్ళకి సహకారము, ఆర్థిక సహకారము ఇట్లా. ఇంకోటి కొంతమందికి ఏంటంటే, మనము చిన్న చూపు అనే ఉద్దేశం ఉన్నది. మనము ఎప్పటికీ చిన్న చూపు కాదు. మనకన్నా చాలామంది మనం లెక్క పెడితే చాలామంది చాలా చిన్నగుంటారు. దాని విషయము మనం ఎప్పుడు మనం చిన్న పెంచుకోవద్దు. రెండోది ఏంటంటే, ముఖ్యంగా తర్వాత ఇప్పుడు మన దానిలో కూడా చాలామంది బీదలు ఉన్నారు. ఆ బీదలకు కూడా మనం సహాయం అందించాలి. మనం చేస్తే మనకేమొస్తుంది కాదు,
చేసేవాడికి ఎప్పుడు స్వార్థం కోసం చేయరు, ఆశించి చేయరు. కాబట్టి మనం చేస్తే మనం పోతే మనకేమొస్తుంది అని కాకుండా మన సమయాన్ని, కొంచెం సమయాన్ని, ఓన్లీ ప్రజెన్స్ చాలు. మనం అక్కడ అంటే వైశ్వ గర్జనలో ఏం కాలేదు, ఎవరు రాలేదు అనే మాట రాకుండా మన డేర్ అండ్ డాష్ కాజం సత్యనారాయణకి ప్రత్యేక అభినందనలు. ఈ వైశ్య వికాస వేదిక ద్వారా మనం ఇంతమంది సమకూర్చి ఇలా చేయడం చాలా సంతోషంగా ఉన్నది. నా యొక్క ముఖ్య సూచన ఏంటంటే వైశ్య వికాస వేదికది మన గ్రామాలకు, జిల్లాలకు కూడా విస్తరించాలని కోరుతా ఉన్నాను. ఈ విషయం జిల్లాలో అయితే ఎవరైనా తెలియదంటున్నారు, రేపు వచ్చే ప్రోగ్రాంకి వస్తున్నారు అంటే, అందుకని ప్రతి జిల్లాకు, గ్రామాలకు అవసరం ఉంది. గతంలో వైశ్య శంకరరావు చేసినంటే ప్రతి గ్రామ, జిల్లాల నుంచి ఎంతోమంది జనం వచ్చారు. అలాంటిది ఇప్పుడైతే ఇక ఈ వైశ్య వికాస వేదిక ద్వారా ఈ గ్రామాల్లో, ఈ జిల్లాలో తెలిసినట్టుగా అనిపించలేదు. అది కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తాను. గమనించి రేపు ఫస్ట్ జరిగే ప్రోగ్రాము సక్సెస్ కావాలంటే అంతే తెలంగాణ మొత్తం నుంచి రావాల్సిన అవసరం ఉన్నది. ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్ అయితే సరిపోదు. మళ్ళీ మనం జనం తక్కువ వచ్చింటే మళ్ళీ ఫీల్ కావద్దు మనం. అందుకని మీ దృష్టి తీసుకొస్తాను. జై వాసవి. రాజమన్న దాదాపు 1 నెల రోజుల నుంచి ఈ ప్రయత్నం చేస్తున్నాడు. కావున మనమందరం కలిసి 1,00,000 మందికి తక్కువ కాకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఈ వైశ్య గర్జనలో మనం కూడా ముఖ్య కార్యకర్తలుగా ఎలాంటి అన్నగారికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము ముందుండి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై వాసవి, జై వాసవి. 3 నిమిషాలు కేకేటీ ఫార్ములాలో క్లోజ్ చేస్తాం. కట్టే కొట్టే తెచ్చే కొంచెం స్పీడ్గా ఉంటుంది, జెట్ స్పీడ్ లెక్క మాట్లాడతాం. ఓకేనా? కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడి చేద్దాం. ఇక్కడికి ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినటువంటి 3 సంఘాల అధ్యక్షుల కొరకు, ఇక్కడ వచ్చిన వారందరి కొరకు ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టాలని కోరుతున్నాం. ఎందుకంటే సమయం తక్కువ కాబట్టి. అయితే ఇప్పుడు ఎవరికి కొట్టాలి చప్పట్లో? కాచం సత్యనారాయణ కొట్టాలి. ఎక్కడ కొడితే అందరికీ వినబడాలి. ఎందుకంటే మహాగర్జన స్థాపించి వైశ్యుల ఆర్య వైశ్యత ఐక్యత చూపించి రాబోయే ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉంటుందో మా పవర్ చూడండి అని చెప్పే విధంగా ఆర్య వైశ్యుల ఐక్యత తీసుకురావడానికి కృషి చేస్తున్నటువంటి మా సత్యానంద గారి కొరకు గట్టిగా మరొకసారి చప్పట్లు. ఇక ఇంకొకటి, నిన్న చెప్పిన వాటిని రిపీట్ చేయకూడదు, కానీ ఇక్కడ రానోళ్ళు వచ్చేది కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు 26 లెటర్స్ ఉన్నాయి. 3 పీలు ఇంపార్టెంట్. పి అనేది ప్రాపర్టీ, పి అనేది పొలిటిషియన్, 3వ పి అనేది పోలీస్. మన వైశ్య కులంలో పాలిటిక్స్ లో ఉన్నోళ్ళు, పాలిటిక్స్ లీడర్స్ లో ఉన్నోళ్ళు చాలా కొద్ది మందే ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొద్ది మందే ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్ గా వచ్చి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థానాలకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందుకనే మా యొక్క వైశ్య వికాస వేదిక ఉంది. విజన్ విక్టరీ, పోతే విక్టరీ విజన్ వాల్యూస్, దీనికోసం పోరాడుతుంది. ఇకపోతే పీ కాడికి వచ్చేసి ప్రాపర్టీ. మనకి ఎంత ప్రాపర్టీ ఉండొచ్చు, రేపు పొద్దున్న మరి ఎవరికైనా వచ్చి మన దగ్గరకు వచ్చి ఏదైనా గొడవ జరిగినట్లయితే రేపు పొద్దున్న మనం ఎవరి దగ్గరికి పోతాం? డిపార్ట్మెంట్ వాళ్ళకి పోతామా? పోము. కానీ మనకు అండగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ రంగా నరసింహన్న గారు ఉన్నారు, ఇక్కడ ఎల్వి కుమార్ ఉన్నాడు, కాచమ్మని ఉన్నాడు, వీళ్ళందరి దగ్గరికే పోతాము. వీళ్ళందరినీ కాపాడుకోవాలి. మన ప్రాపర్టీ గట్టిగా అక్కడ చేసి ఉంది. మన ప్రాపర్టీ మనం కాపాడుకోవాలంటే మన ప్రాపర్టీ ఉన్నటువంటి గోడ కంచె వేసినటువంటి మన వయసుల లీడర్స్ అందరినీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక చివరిగా 1 నిమిషం, మన ఐశ్యులందరం కలిసి రేపు రాబోయేటువంటి వైశ్య గర్జన ఏదైతే ఉందో దాన్ని సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఆర్య వైశ్యుల ఐక్యతని మనం నిరూపించి సక్సెస్ చేయకుండా రేపు పొద్దున ఎవరికి దారి గోదావరి అన్నట్టయితే రాబోయే రోజుల్లో, రాబోయే తరాల్లో మన పిల్లలకి అందరికీ మనము ఆన్సరబుల్. ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, రేపు పొద్దున ఎవరో ఎక్కడికో ఏ కులముల దగ్గరకో పోయి అన్న నాకు ఇది కావాలని చెప్పి మనం దుస్థితికి మనం రావద్దని మరొక్కసారి కోరుకుంటూ ఇక ఆపినట్టే. ఇకపోతే తెలంగాణ ఉద్యమం నుంచి పాల్గొన్నటువంటి నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. ఏకైక వ్యక్తి మన కాచం సత్యనారాయణ భయ్య. ఎందుకంటే ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ గారు ఉండి భుజం తట్టి ఎంతో మందికి ప్రాణాలు కొట్టి తన ఉద్యోగం కూడా రిజైన్ చేసి
బయటికి వచ్చి ఈ యొక్క పోరాటంలో ఉండి మన వైశ్యులలో కూడా ఇటువంటి పోరాట యోధులు ఉన్నారని చెప్పడానికి ఒక కారకుడు. అయితే చివరిగా ద డేరింగ్ డైనమిక్ డాషింగ్ లీడర్ మన వైశ్య సత్యనారాయణ గారికి చెప్పాలంటే కొన్ని ఒక మాటలో వజ్రాలు ఏదో వజ్రం ఉందంట కదా, ఏం వజ్రం అది అన్నిటికంటే మేలైంది కోహినూర్ వజ్రాలు ఎత్తుకపోయారంట, బ్రిటిష్ కాలంలో ఉందంట, ఎత్తుకపోయారు ఎవరన్నా చెప్పండి బాస్, ఎక్కడుంది? అరే నోటితో చెప్పండి, ఎక్కడుంది? స్టేజ్ మీద ఉంది, ఎక్కడుంది? నా కుడి పక్కన ఉంది. కాకపోతే కొంత మసబారి ఉంది. ఈ మసబారినప్పుడు దాని యొక్క వాల్యూ తెలవదు. ఎప్పుడైతే ఆ మసక బారి నుంచి బయటకు వచ్చిందో దాని యొక్క వాల్యూ వస్తుంది కదా, ఎవరు చూస్తానికి మ్యూజియంలో పెట్టుకుంటారు. అటువంటి కాబోయే రోజుల్లో కాబోయే నాయకుడు ఒక కాచం సత్యనారాయణ గారు, రంగనరసింహ గారు, మన వీళ్ళందరూ అటువంటి అన్నిటికంటే ఇంపార్టెంట్ వజ్రాన్ని మనం కాపాడుకోవాలి. ఇతనికి మన మనస వాచ కర్మణ రేపు రాబోయే రోజులు 1వ తారీఖు మన వైశ్యుల పండుగ అని చెప్తూ దానికి తండాలుగా మన ఇంట్లో భార్య భర్త పిల్లలు మన పుట్టినరోజు మనది అనే విధంగా కనుక్కుంటూ రావాలని దిగ్విజయం కోరుకుంటూ మీ అందరికీ 1-2 నిమిషాలు ఎక్కువైంది అనుకుంటున్నా, కానీ చెప్పేదేదో మరి 2 నిమిషాలు ఎక్కువ చెప్పినా అని అనుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు చెప్తూ మరొక్కసారి మీ అందరి కొరకు రేపు రాబోయే మహాకర్త సక్సెస్ చేస్తున్నామని చెప్తూ అందరూ మరొకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ. వైశ్య వికాస వేదిక ద్వారా మన ఈ సభను నిర్వహించిన ఆర్యవ సంఘం వాసు గారికి, న్యూ నాగోల్ అధ్యక్షులు గారికి, నాగోల్ అధ్యక్షుల గారికి, తర్వాత ఈ యొక్క సభకు విచ్చేసిన మన కార్పొరేటర్ రంగా నరసింహగుప్త గారికి, మన ఏసీపీఎస్ ఆర్యవ చేతన పోరాట సమితి ప్రేమ్ గాంధీ గారికి, మన యొక్క సోదరిమణులకు, మన మిత్రులకు నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముందుగా మన పెద్దలు అనుభవకులు అన్నీ చెప్పారు, ఏం చేశారు, ఏం పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. అదొకటి కాదు మనకు కావాల్సింది. రేపు జరగబోయే మన వైశ్య వికాస వేదిక ద్వారా మన కాదం సత్యనారాయణ గారు నిర్వహించబెట్టిన వైశ్య గర్జన ఏ విధంగా సక్సెస్ చేయాలనేది ఆ కోరికను ఒక్కటి ముందుకెళ్ళాలి. దాన్ని ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మనందరం ఏ విధంగా రావాలి, దానికి ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి, మీకు ఏదైనా అవసరం ఉంటే తోచిన సలహాలు ఇవ్వండి. దానికి కావాలంటే మన కాదం సత్యనారాయణ గారు ఎప్పుడు అందుబాటులో అన్ని వేళల్లో మీకు అందరికీ అనుగుణంగా ఉంటుందని చెప్పేసి శుభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది వైశ్య గర్జన అనే ద్వారా ఇదొక దిక్సూచి అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఆర్య వైశ్యులు అన్నిటిలో ముందుంటారు, కానీ అన్ని విషయాల్లో వెనుకుంటారు కానీ ముందుండరు. అదొక్క దాని గురించి మనకు ప్రముఖ నాయకుడు, మనకి అన్నిటికీ ముందు తీసుకుపోయే నాయకుడు, ప్రతి ఒక్క దానికి రిప్రజెంటేషన్ చేసే నాయకుడు ఒకరు కావాలంటే మన కాదం సత్యనారాయణ గారు మన ముందుండి మన యొక్క సమస్యను కూడా నెరవేరుస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయన అన్ని తెలంగాణ తొలి ఉద్యమం స్టార్ట్ అయిన కానించి అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి సుపరిచితుడు. ఈ మన కేసీఆర్ గవర్నమెంట్లో అందరికీ సత్సంబంధాలు ఉండి అందరికీ రిలేషన్తో మెయింటైన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఏ విధంగానైనా రేపు జరగబోయే కార్యక్రమం వైశ్య గర్జన అనేది మనకున్న వాట్సాప్ ద్వారా, మనకున్న టెక్నాలజీ ద్వారా ఏదైతే ఉందో మన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏ విధంగా చేయాలో ప్రతి ఒక్కరము ఏ విధంగా చేయాలి. మన ఇంట్లో శుభకార్యం జరిగితే, మన ఇంట్లో పెళ్లి జరిగితే ఏ విధంగా మనం ఫాలోఅప్ చేస్తాము, ఏ విధంగా మనం ఇన్వైట్ చేస్తాము, ప్రతి ఒక్కరికి పదే చెప్తున్నాను. అందరం కలిసికట్టుగా ఆయన వెనకమ్మడి ఉండి వైశ్య గర్జనని విజయవంతం చేయాలని నా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. సభాముఖంగా ప్రతి ఒక్కరూ విజయవంతం చేద్దాము, వైశ్య గర్జన విజయవంతం చేద్దాము. జై బలో వాసవి మాతాకి జై. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీకు అందరు తెలిసిన విషయమే, మన వైశ్యులకు సంబంధించినటువంటి మరి గర్జనని రేపు అక్టోబర్ 1 రోజు మన వైశ్య వికాస వేదిక ద్వారా, అదేవిధంగా కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నది. మరి ఈరోజు ఇక్కడ చిన్న గ్యాదరింగ్ మనకు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో రేపటి కార్యక్రమాన్ని వెళ్తున్నారో దాన్ని తప్పనిసరిగా సక్సెస్ చేసడానికి మన వంతుగా మరి ఈరోజు ఆహ్వానించి మరి చాలామంది వక్తలు తెలియజేశారు. మరి ఎందు గురించి మనకున్నటువంటి కమ్యూనిటీలకు సంబంధించినటువంటి దాంట్లో మరి ఈ పొలిటికల్ దాంట్లో ఎందుకు వెనుకబడి ఉన్నాము, మనకు కావాల్సినటువంటి హక్కుల గురించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దాంట్లో చాలామంది సుదీర్ఘంగా వారి యొక్క అనుభవపూర్వకంగా తెలియజేయడం జరిగింది.
నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, మరి తప్పనిసరిగా అది ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మరి ఈరోజు గవర్నమెంట్ కావచ్చు, మిగతా అన్ని కులాలకు సంబంధించిన దాంట్లో మరి మనం కూడా ఉన్నాము. మనకున్నటువంటి మరి హక్కుల గురించి పోరాడటానికి ఈ వేదిక ద్వారా ఏదైతే ఈ వేదిక ఉన్నదో మరి దీని ద్వారా మనం చేసేటువంటి కార్యక్రమాన్ని కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి నేను మరొకసారి అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సభను ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మహామహులే అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మన వైశ్యకులంలో ఉన్న మహామహులే వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా మన కాచమన్న అనగానే మనకు 16 ఏళ్ల నుంచి కానీ ఉద్యమం నుంచి కానీ ఫస్ట్ కనపడింది అతను. ఆ జెండా వేసుకున్నప్పుడు మేము అనేవాళ్ళం, ఏంటి మామ ఇది వేసుకున్నామని ఆయన అనేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు అదే జెండాలో మనమందరం ఉండడం చాలా ఇదిగా అనిపిస్తుంది. ఆ రోజు మా మామ ఎంత ముందు చూపుతో ఈ విషయాన్ని ముందే కనిపెట్టి ఈ తెలంగాణ వస్తుంది అని ఆయనకు అనిపించిందేమో మరి. కాబట్టి ఈరోజు ఈ వైశ్య గర్జనకి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. నిన్న ఈరోజు రోజు కూడా మన సంఖ్య పెరుగుతుంది. మన వైశ్యుల్లో ఒక్కటే వెనక ఉండి సపోర్ట్ ఫుల్ చేస్తున్నాం. కానీ మనకు పదవులు కానీ ఎలాంటివి కానీ వచ్చే సమయానికి మనలో మనమే కొంతమంది మాత్రమే, చాలా వరకు 80% మనం చాలా బెటర్ అయ్యాం. ఏ పార్టీలో ఉన్నా కూడా మనము అనే భావన మనకు వస్తుంది. కాకపోతే ఇంకొంచెం అది గట్టిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మన వాళ్ళు అనేది ఉంటే ఖచ్చితంగా మనం వైశ్యుల్లో ఖచ్చితంగా మనం ఒక 4 సీట్లైనా సంపాదించుకుంటాం. ఇది ఒక్కటి మీరందరూ మనం ఈరోజు జరిగే 21st కదా మామ, ఫస్ట్ జరిగే కార్యక్రమాన్ని మనకున్న మీడియానే, సోషల్ మీడియానే ఈరోజు అయితే నోటి ద్వారా ఎవరు కూడా వినట్లేదు. అది తెలియజేసినా కూడా టైం కూడా ఎవరికి ఉండట్లేదు. మనకున్న గ్రూప్స్లో అందరినీ కూడా మనం మోటివేట్ చేద్దాం, వాళ్ళని మొబిలైజ్ చేసి ఈ వైశ్య గర్జనని మనం అంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి. సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. మనము వైశ్య వికాస వేదిక ద్వారా గత 1 month నుంచి జరుగుతున్న ప్రతి ఒక్క దగ్గర ఎంతోమంది వస్తున్నారు. 100, 200, 300 మనం ఏ ప్రోగ్రాం చేసినా ఇంతవరకు మనకు సక్సెస్గానే ఉంది. ఇక ముందు మనకు కావాల్సింది వైశ్య గర్జన 1వ తారీఖు మనమందరూ ముక్కుమండిగా అందరూ వైశ్య గర్జనకు రావాలని విన్నపం. కాచం సత్యనారాయణ గారు ఉద్యమకారులు. ఈరోజు కాదు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఉండడానికి ముఖ్య కారకుడు కాచం సత్యనారాయణ గారు. అది మనం గుర్తించాలి. మనలో ఎవరో ఒకరు ఉండాలి అని అనుకుంటాము, కానీ అది సాధ్యం అవ్వట్లేదు. మనలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఎదగాలని చూస్తున్నారు, ఎదగలేకపోతున్నారు. దానికి మనము అందరము ఏకతాటిగా ఉండి మన సాధన నెరవేర్చాలి. దాని గురించి మనము వైశ్య గర్జన ఏర్పాటు చేస్తున్నాము. కేసీఆర్ కూడా గారు కూడా మనకు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మనకు ఆశలు ఉన్నాయి. ఆశ నెరవేరుతుంది. మళ్ళీ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుంది. దాని గురించి ఎలాంటి అపోహ లేదు. కాచం సత్యనారాయణ గారి కూడా సీట్ రావాలని చిన్న మనవి. తెలంగాణ వ్యాప్తంగా 3509 పదవులు ఇచ్చారండి. ఆ 9 ఎందుకు చెప్తున్నాం మీరు అర్థం చేసుకోవాలి. సర్పంచ్ నుండి మున్సిపల్ చైర్మన్ వివిధ కార్పొరేషన్ల వరకు 3509 పదవులు వచ్చినాయి. అధికార పదవులు. ఏదో ఒక సంతకం పెడితే ఏదో చిన్న పనులు అవుతాయి. అలాగే కాంగ్రెస్ 1500 పదవులు ఇచ్చింది. అలాగే బీజేపీ కూడా దాదాపు 1000 పదవులు ఇచ్చింది. అధికార పదవులు సర్పంచ్ నుండి వార్డు మెంబర్ వరకు. పొద్దుగాల మార్నింగ్ వాక్ వెళ్తే ఒక మిత్రుడు చెప్పాడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 మంది బీజేపీ సర్పంచులు ఉన్నారని. అంటే మనకు తెలియని విషయాలు తెలియజెప్తున్నాము.
అసలు విషయానికి వస్తే 3509, ఆ 9 సంఖ్య మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ఆ 9 జర వాళ్ళు ఆలోచన చేస్తే వైశ్య కార్పొరేషన్ రాగానే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మన వైశ్య జనాభా నిష్పత్తి ప్రకారము 9 ఎమ్మెల్యేలు ఉండాలి, 1-2 మంత్రులు ఉండాలి, 1-2 ఎమ్మెల్సీలు కూడా ఉండాలి. దయచేసి ఇదే విషయాన్ని పలు వేదికల ద్వారా, అలాగే మేము గత 10 రోజులుగా మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు బ్రాహ్మణ పరిషత్తు అధికార ప్రతినిధి మన వైశ్య కమిషన్ వికాస వేదిక చేపట్టిన వైశ్య గర్జన సభకు సంఘీభావం తెలిపారు. చప్పట్లు కొట్టాలండి. అలాగే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ల సంఘం వాళ్ళు కూడా వారు మనకు సంఘీభావం తెలియజేశారు. అంటే మనము చేసే కార్యము, మనం చేపట్టిన ఒక మహాకార్యము చాలా బలమైనది, బలిష్టమైనది. దయచేసి మన తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, అమ్మనబోలు కన్నబిడ్డ, నల్లగొండ జిల్లాలో మన మలిదశ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి దయచేసి అక్టోబర్ 1న జరిగే వైశ్య గర్జన సభకు 33 జిల్లాల నుంచి 1,00,000కు 1 సంఖ్య తక్కువ కాకుండా మనము సత్తా ఏందో చూపెట్టాలి. దయచేసి 10 రోజులు ప్రతిరోజు మనము ఒక ½ అవర్, ఒక 10 నిమిషాలు వాట్సాప్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో జర దయచేసి మేము పెట్టేదైనా మీరు చెప్పేదైనా జర దయచేసి షేర్ చేయగలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వైశ్య వికాస వేదికకు, అలాగే ఈనాటి 3 ఆర్యవైశ్య సంఘాల వారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. సుమారు దశాబ్దం పాటు తర్జన భర్జన తర్వాత ఒక సరైనటువంటి వేదికను ఏర్పాటు చేసేటువంటి అవకాశం దక్కినందుకు చాలా సంతోషపడతా ఉన్నా. తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా కళ్ళతో చూసిన వారమే మనమంతా. దాని దిక్సూచి తెలంగాణ ఉద్యమంలో ఏ పిలుపు మేరకు ఏ ఉద్యమాన్ని పిలిపించినా మొట్టమొదటిగా స్పందించేటువంటి ఎల్బీనగర్ గడ్డ, కాచమ్మ అడ్డ. అలాంటి స్థాయి నుండి ఇవాళ ప్రభుత్వం వచ్చిన కనుమరుగయ్యేటువంటి స్థాయికి మన కమ్యూనిటీ వెళ్ళిపోయినటువంటి దాఖలాలు. నాకైతే అర్థమైతలేదు, ఎటు పోతా ఉన్నాము, ఏమైతా ఉంది, అసలు ఎవరు శాసిస్తున్నారు, ఎవరు ప్రభుత్వ అధీనంలో ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం. ఎందుకంటే ఎవరైనా తెలంగాణ ఉద్యమంలో ఇన్ని ఇబ్బందులు పడి, ఇన్ని వ్యయ ప్రయాసాలు చేసి ఉద్యమమే నా ఊపిరిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా అసలు సంబంధం లేనటువంటి అధికార పార్టీకి దూరమైనటువంటి కనుమరుగు. అదేదో నాకు కూడా అర్థం కాలే. సరే, ఏం జరిగింది, ఎట్లా జరిగింది తెలియదు. 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాము రకరకాల మార్పులు. ఉద్యమానికి వెన్నుపోటు పోసిన వాళ్ళంతా కూడా మంత్రులు ఉన్నారు, ఉద్యమానికి సంబంధించినంతా కూడా మన వైశ్యులంతా కూడా చైర్మన్లు అయి ఉన్నారు, ఉద్యమానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బలమైనటువంటి పదవులు తీసుకుని ఉన్నారు. మళ్ళీ ఉద్యమానికే ఊపిరైనటువంటి వ్యక్తి ఈరోజు మనందరి ముందు మనం బాధపడేటువంటి సందర్భం ఉన్నా ఏ మాత్రం కించెత్తు ఆలోచన లేకుండా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం దశాబ్ద కాలం పాటు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఆర్యవైశ్యుల్ని చైతన్యపరచాలని అక్టోబర్ 2 గాంధీ జయంతిని స్ఫూర్తిగా తీసుకొని దశాబ్ద కాలం పాటు పూర్తయి 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 12 సంవత్సరాలు ఒకటే ఎజెండా. అన్ని సంస్థలు చేసినట్టు, అన్ని కుల సంస్థలు, అన్ని కుల సంఘాలు చేసినట్టు నేను ఎక్కడా కార్యక్రమాలు చేయలేదు. ఒకటి పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ కావాలి, 1000 కోట్లతో ఆర్యవైశ్య కార్పొరేషన్ కావాలనే తప్ప ఇంకే కార్యక్రమాలు పూనుకోలేదు. దానికోసం ధర్నాలు, పాదయాత్రలు, రాస్తారోకలు కనబడ్డ మనిషికి, ప్రతి మనిషికి చెప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడున్న మన నాయకులకు కూడా చెప్పిన, మన ఎమ్మెల్యే గారికి చెప్పిన, మన దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు చెప్పిన, ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లకు చెప్పిన, అందరికీ చెప్పిన, ఖచ్చితంగా కార్పొరేషన్ మీద మీరు స్పందించండి, మాట్లాడండి. ఏం మాత్రం చలనం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారికి కలుస్తూనే ఉంటారు, బుకేలు ఇస్తూనే ఉంటారు, కార్యక్రమాల్లో కనబడుతూనే ఉంటారు, అన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ వైశ్యుల గురించి మాట్లాడడానికి మాత్రం సమయం దొరకదు, మాట్లాడడానికి ధైర్యం చాలదు. ఇన్ని సంవత్సరాలు గడిచింది. స్వయాన ముఖ్యమంత్రి గారే 2వసారి ప్రధాన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మొదటి ప్రెస్ మీట్లనే
ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఇస్తానని అనౌన్స్ చేసి కూడా 4 సంవత్సరాలు గడిచింది. కానీ కార్పొరేషన్ ఊసేలేని పరిస్థితి, కనీసం కదలిక కూడా లేని పరిస్థితి. దీని మీద చాలా బాధపడ్డ తర్వాత ఒకానొక సమయంలో చాలా తర్జన భర్జన పడ్డా. ఎంతమందినైతే ఎవరినైతే నేను ప్రతిసారి అడుగుతా ఉన్నో అందులో మన కాచం సత్యనారాయణ గారు కూడా రెగ్యులర్ వారు కలిసినప్పుడు ఒకటే విషయం, అన్న మీరు తెలంగాణ ఉద్యమం చూసిర్రు, సహచర మిత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రితో కలిసి ఉన్నటువంటి వ్యవస్థ ఇది, ఖచ్చితంగా మీరు కార్పొరేషన్ గురించి మాట్లాడండి అంటే చాలా పదే సార్లు మాట్లాడినా సరిగా స్పందన వారి దగ్గర కూడా రాలే. ఎందుకంటే వారు ఒకటే విషయం చెప్పారు, చూద్దాం వస్తుందని. సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి మన వేదిక నుంచి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టి ఒక్కసారి చప్పట్లు. ఒకవేళ నిజంగానే వారికి వ్యక్తిగతంగా పదవి కావాలనుకుంటే ఏదో రకంగా సాధించవచ్చు. కానీ ఒక సామాజిక వర్గంలో వైశ్యుల్లో రాజకీయంగా వెనుకబడి ఉన్నాము, ఆయన ఒక్కైనా కావాలనేటువంటి ఆలోచన లేదు. నెక్స్ట్ జరిగేటువంటి ఎప్పుడైతే మనం 29 ఎలక్షన్కి ఒక బలమైన సంఖ్య 2 సంఖ్యలకు తగ్గకుండా మనం మీదుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్తా ఉన్నాము. ఒకే ఒక ఎమ్మెల్యే, ఒకటే టికెట్ ఇచ్చినాము, ఏకైక ఎమ్మెల్యే, ఏకైక కార్పొరేట్ అంటున్నాం. దానికి నిర్వచనాన్ని మార్చేటువంటి ఎత్తుగడ వేసి పూర్తిగా అసలు నిజం చెప్పాలంటే మన సామాజిక వర్గంలో చాలా తక్కువ మంది మేధావి సామాజిక వర్గానికి చెందినవాళ్ళు నిజంగా కూడా ఆర్థికంగా విద్యాపరంగా చదువుకొని ఉన్నా కానీ సమాజం పట్ల వచ్చినటువంటి దాఖలాలు లేవు. వారు సొంత వ్యాపారాలు లేదా కుటుంబాలు లేదా వ్యవస్థ చూసుకుంటున్నారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చిన లేదు, పేదవాడి గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఒకనొక సందర్భంలో ఒక మూర్ఖుడు అన్నాడు, మీ దగ్గర ఇంటెలెక్చువల్ లేరు, చదువుకునేవాడు లేడు అని అంటే మనం అంతా నోరు మూసుకునేటువంటి దాఖలు. దానికి తిరుగుబాటుగా వాడు రాసినటువంటి పుస్తకానికి ధీటుగా సమానమైనటువంటి అంశాలతో కూడినటువంటి పుస్తకం రాసి సమాజానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కాచం సత్యనారాయణ గారు. అలాగే చెప్పుకోకపోతే వందల కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం అంతా నేను కళ్ళతో చూసినటువంటి దాఖలాలు చాలా మందిని చూసినా, కానీ ప్రత్యక్షంగా ఇక్కడ చూసినా. అలాంటి ఉద్యమం చేసినటువంటి నాయకుడు మన సామాజికంలో ఉండడం చాలా అవసరం మనకు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన కార్పొరేషన్ కోసం నేను ప్రతిసారి మాట్లాడుతూ ఉన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ తప్ప వేరే అంశంలో ఇప్పుడు మాట్లాడలేదు. కానీ దాన్ని మేధోవదనం చేసి విద్యార్థులతో, టీచర్లతో, లాయర్లతో, ఎంతో మంది ప్రముఖులతో కూర్చొని ఒక వాతావరణం తీసుకొని వచ్చి ఒకే మాట చెప్పిండు, ప్రేమ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటి కాదు, మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా వాటిని సాధించాలనేటువంటి ఆలోచనతో అందరితో మమేకమై ఎంతో మందితో చర్చలు చేసి 100 మందితో కూర్చొని 10 సమస్యల మీద వైశ్యులకు ఉన్నటువంటి 10 డిమాండ్లని తెర మీదకి తీసుకొని వచ్చి ఇప్పుడు దాన్నే మనం ప్రభుత్వం ముందుకు పెట్టేటువంటి కార్యక్రమే గర్జన. నిజంగా కూడా చెప్తా ఉన్నా, మనం ఎన్నో చూసినాం, ఎన్నో మాట్లాడినాం. నాకు ప్రత్యేకంగా చాలా మంది గురించి తెలుసు, పేర్లతో సహా కొంతమందిని చెప్పగలుగుతా, కానీ ఎవరిని దూషించాలనే ఆలోచన లేదు నాకు, ఎవరిని ప్రత్యేకంగా అనాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే అని మేము ఒక బ్రేడ్ వార్ కూడా ఉన్నాం. ఏమనంటే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక క్వశ్చన్ చేస్తారు, ఏదో ఒకటి మాట్లాడతారు. నేను చాలా మందిని చూసిన, ఒక ఆయన ఇదే స్టేజ్ మీద అంటాడు కార్పొరేషన్ వచ్చేసింది అంటాడు, ఇంకొక ఆయన 4వ తారీఖు వచ్చింది అంటాడు, ఇంకొక ఆయన 29 వచ్చింది అంటాడు, ఎలక్షన్ రాగానే రేపే కార్పొరేషన్ అన్నారు, మళ్ళీ రాగానే ఇంకోటి అన్నారు. కానీ ఎవ్వరు ఎక్కడ ఏం చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. మళ్ళీ ఎట్లా సాధ్యమవుతుంది? పోనీ మనం ఏమైనా చేయగలుగుతామంటే ఒక మాట చెప్తా. నిన్న ఒక ఆయన అడిగిండు, 2 మిషన్ల కోసం అప్లికేషన్ పెడితే 10 సార్లు చుట్టూ తిప్పుకుంటున్నారంట. 2 కుట్టు మిషన్లకు అప్లికేషన్ పెడితే ఇయ్యలేని దుస్థితిలో మనం ఉన్నాం. పోనీ మనం ఏమైనా చేయగలుగుతామంటే లేదు. మన సామాజికంలో పేదవాడికి కనీసం వాడి పింఛన్ ఇప్పించే స్థాయిలో కూడా లేని బతుకులు ఉన్నాయి మనకి. మళ్ళీ మనం మాట్లాడితే మన వాళ్ళంతా పెద్దలే, మైక్ తీసుకుంటే సురులే, చిన్నగా మాట్లాడారు, గంట తగ్గకుండా మాట్లాడుతున్నారు, అందరు ఐక్యమత్యం అంటారు, అందరూ విజృంభించి మాట్లాడుతున్నారు. మళ్ళా ముందుకు వచ్చే వరకు శూన్యం. దయచేసి ఇట్లా జరగొద్దు, ఈసారి ఇట్లా జరగొద్దు. నేను మీకు చాలా మందికి చెప్తా ఉన్నా ఒకటే విషయం, మనము మన సామాజికంలో పేదవాడికి నువ్వు ధన రూపేనా, వస్తు రూపేనా లేదా కుటుంబ సహాయం చేయాలనుకుంటే ఒకే ఒక కార్యక్రమం, మీరు అక్టోబర్ 1 ఆ ఒక్కరోజు మీ విలువైన సమయాన్ని ఇవ్వండి, మీతో పాటు 10 మందిని తీసుకొని గర్జన కనబడండి, ఆటోమేటిక్ మన జాతి బాగుపడేటువంటి అవకాశం ఉంది. చప్పట్లు కొడతారా లేదా? ఇక మాకేమో ఇదే తప్ప వేరే రాదు. మేము మొత్తం నేర్చుకున్నది ఒకటే, మిమ్మల్ని ఏమైనా చేయాలి, చైతన్యపరచాలి, మాట్లాడాలి. మాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మేము మీతో కోరుకునేది ఒకటే, బైసాబ్ ఏమి లేదు. ఒక్కరోజు ఇక మీరంతా నా ఫ్యామిలీ, నేను ఎవరో బయట లెక్క మాట్లాడి మీకు దండం పెడతానే, ఒక్కరోజు రండి చాలు. ఒక్కరోజు మీ దుకాణము, వ్యాపారము, మంచి చెడ్డ ఉపన్యాసం చెప్తలేనన్నా, రిక్వెస్ట్ చేస్తున్నా.
మీ దగ్గర ఉన్న పిల్లలకి, మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి, లేదా మీ ఎంబడున్న అన్నకో తమ్ముడికో, మన దగ్గర ఉన్నటువంటి పేదవాళ్లకు. నాకైతే కార్పొరేషన్ ఎలిజిబుల్ నేను కాదు. రేపు కార్పొరేషన్ వచ్చినా నాకు నామినేట్ అని పదవి ఇయ్యరు. నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, నాకు సంబంధము లేదు. ఒకటి నా జాతి బాగుపడుతుంది అనేటువంటి ఒక చిన్న దృఢ సంకల్పం తప్ప వేరే ఏమీ లేదు. నేనేంటంటే నేను మొదటి నుంచి కూడా ఒకే ఒక విధానాన్ని కార్పొరేషన్ అనేటువంటి అంశం పట్టుకున్నా. దాంట్లో ఏముందంటే నా వ్యక్తిగత స్వార్థం ఒకటే ఉంది. ఏంటంటే ఒకవేళ కార్పొరేషన్ వచ్చిందనుకో, ఎవరో ఒకరు అన్నలాంటోలో లేదా ఇంకెవరో ఒకరు చెప్తారు, అరే మొదట అడిగేసింది ప్రేమ్. ఒక చిన్న స్వార్థం తప్ప వేరే ఏమీ లేదు. దయచేసి అక్టోబర్ 1 మీరందరూ కూడా మన ప్రత్యేకంగా మన ఇంట్లో అయితే ఎట్లయితే మనం ఫంక్షన్ చేసుకుంటే అందరికీ ఫోన్ చేసి ఎట్లయితే పిలుస్తాం, వాట్సాప్ చేసి ఎట్లయితే మెసేజ్ చేస్తాం, అట్లా ఆ ఒక్క సందర్భం చేయండి చాలు, ఖచ్చితంగా మార్పు సాధ్యం. ఇంకొకటి, మేము అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. మొన్న మహబూబ్నగర్ పోయినా మహబూబ్నగర్ చెప్పిన, వరంగల్ చెప్పినాము, నిజామాబాద్ చెప్పినాం, కరీంనగర్ చెప్తున్నాం, అన్ని చోట్ల చెప్తా ఉన్నాము. కానీ మళ్ళా ఒక చిన్న లాజిక్ కనబడతా ఉంది. వాళ్ళంతా దూర ప్రాంతాల నుంచి రావాలి. వారికి వాహన సౌకర్యము, మంచి చెడ్డ, ఆర్థిక వనరులు ఇవన్నీ అవసరం. మనకు అట్లా లేదుగా. మీరు గట్టిగా తుమ్మితే వాసన వినబడేంత దూరం, మీరు గట్టిగా తుమ్మితే సౌండ్ వినబడుతుంది. కానీ ఆ రోజు మీరు మీ విలువైనటువంటి సమయం, అన్నిటికన్నా సమయమే చాలా విలువైంది. ఒకసారి ఆ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు. ఆ ఒక్క రోజు వేరే వాళ్ళకైతే దినమంతా పడుతుంది, మీకు దినమంతా కూడా కాదు, మ్యాక్సిమం 4 నుంచి 5 గంటలు. 3 గంటలకు ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. మీరు 3 గంటలకి వెళ్ళినా 3 గంటల 10 నిమిషాల కాడ ఉంటారు. 5:30, 6, 7 గంటలకు ప్రోగ్రామ్ ఫినిష్. 8 గంటలకు వచ్చి మళ్ళీ మీ సీరియల్ చూసుకోవచ్చు, మీరు క్రికెట్ చూసుకోవచ్చు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, ఇబ్బందే లేదు. దయచేసి అందరూ కూడా ఆ యొక్క బహుత్తరమైనటువంటి కార్యక్రమం మన జాతికి మలపడానికి ఒకే ఒక రోజు అక్టోబర్ 1 మనం అందరం గుర్తు చేసుకోవాలి. అలాంటి రోజుని మనం మర్చిపోవద్దు. తప్పకుండా కుటుంబ సమేతంగా మీ మిత్ర బృందం సందర్భంగా అందరూ కూడా రండి. ఇంకోటి చెప్తా ఉన్నాము, ఏ సంస్థలకు ఏ సంఘాలకు మేము వ్యతిరేకం కాదు, మీరు అందరూ రండి. వాసవి క్లబ్ వాళ్ళు జోన్ ఉంటుంది, ఆ జోన్ వాళ్ళందరూ మీ బ్యాచ్, మీ టీము, మీ డ్రెస్ కోడ్, మీ వేషధారణ తప్పకుండా రండి. గడ్డనర ముందు సంఘం వాళ్ళు కూడా బ్యాండ్ బరాత్ అమ్మవారు ఊరేగింపు ఎట్లా వస్తున్నాం అట్లా రండి. నాగోల్ సంఘం, ఎవరెవరి సంఘం వాళ్ళ సంఘం బ్యానర్ తీసుకొని వాళ్ళ ఒక డ్రెస్ కోడ్తో రండి, వాళ్ళు ఎట్లా రండి. ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు మనం అడిగేసిన వాళ్ళం అవుతాం. ఏ ఒక్కరిని వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు, ఎవరిని వ్యతిరేకించినటువంటి అవసరం కూడా లేదు. ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నారేమో, వాళ్ళకి చెప్పలే వీళ్ళకి చెప్పలే, మేము అందరికీ చెప్పినాం, అందరితో కలిసే నడుస్తున్నాము, అందరూ వస్తున్నారు. మీరు అస్సలు భ్రమపడకండి, ఇంకెవరో రారని ఆలోచనతో మీరు రాకుండా ఉండకండి. ఎందుకంటే అందరం వస్తున్నాము, ఖచ్చితంగా ఆ సభని విజయవంతం చేస్తున్నాము. ఆ రోజు అన్ని టీవీ ఛానళ్ళు, అన్ని పత్రికలు వైశ్యుల గొప్పతనం గురించే, వైశ్యుల ఐక్యత గురించే మాట్లాడతారు తప్ప వేరే మాట్లాడే ప్రసక్తే లేదు. ఎన్నోసార్లు మనం అంటా ఉన్నాం మనకు ఐక్యత లేదని. ఐక్యత నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి మీరంతా సమిష్టి కృషితో ఆ యొక్క అక్టోబర్ 1ని మర్చిపోవద్దని మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి చైతన్యపురి మరియు వివిధ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. వికాస వేదిక మా సొంత బ్యానర్ పైన ఈ కార్యక్రమం నడుస్తోంది. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. మేము చేసిన ఉద్యమం తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఆ రోజు మా వెనకాల మీరు చాలామంది ఉన్నారు. మేము బతుకమ్మ కార్యక్రమం చేస్తే బతుకమ్మకి రావడం, ధర్నా చేస్తే ధర్నాలకు రావడం, అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు వైశ్య వికాస వేదిక నుండి వైశ్య గర్జన అంటే ఇది పెద్ద కార్యక్రమం. ఒక్క చేతులతో నడవదు, 2 చేతులతో నడవదు, కొన్ని వందల చేతులు కలిస్తేనే ఆ గర్జన ముగుస్తుంది. అందుకని ఆ గర్జనకి మీ సొంత మీదే అనుకోండి. ఆ కార్యక్రమం మనది, మన వైశ్యుల కోసం పోరాడుతున్నాము, మన కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం పోరాడుతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో కార్యక్రమం అనుకొని, మీ సొంత కార్యక్రమం అనుకొని, మీ సోదరుడు మాత్రం చేస్తున్నారు, నా అన్న చేస్తున్నాడు, నా తమ్ముడు కష్టపడుతున్నాడు, నా అన్నకి నేను సపోర్ట్ చేస్తాను, నా తమ్ముడికి సపోర్ట్ చేస్తాను. ఇంతవరకు మీరు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మాత్రం సపోర్ట్ చేయవలసిందిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరినీ కోరుకుంటున్నాను. మీ చుట్టాలకు కానివ్వండి, మీ చుట్టుపక్కల వాళ్ళకు కానివ్వండి, మహిళలు ఒకరికి చెప్పాము అంటే 10 మందికి చెప్పినట్టు. ముఖ్యంగా మీ మిస్సెస్లందరికీ చెప్పండి, ఇది పెద్ద కార్యక్రమం. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ చుట్టాలకి చెప్పండి.
అందరికీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అతిరథులకు మన వైశ్య సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన సంఘంలో దాదాపు వైశ్యుల్లో 90% మంది పేదలు ఉన్నారు. వారి కోసం మనం చేయాల్సిన కార్యక్రమం చేస్తున్నాం. మీరు పూనుకున్నందుకు మీకు వైశ్య వికాస వేదిక కార్యక్రమ నిర్వాహకులు మిత్రులు వాసు గారు, రామ్ కోటేశ్వరరావు గారు, భిక్షపతి గారు, వైశ్యులు ఆత్మగౌరవం. మరి వైశ్యులకు ఆత్మగౌరవం ఉన్నది, కానీ మనము వెతుక్కుంటున్నాం, అడుక్కుంటున్నాం. మనం ఎందుకు అడుక్కోవాలని చెప్పి ఒక ఆంజనేయుని వలె ఆ రోజున లంకల సీతమ్మ జాడ కోసం ఆంజనేయుడు పోయిండు. ఆ రకంగా వైశ్య గర్జన పేరు మీద మా సోదరుడు కాచం సత్యనారాయణ గారు ఒక గర్జన ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషం. ఈ యొక్క విషయంలో వారు చొరవ తీసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా ఒక వైశ్యునిగా. ఎందుకంటే మనము మహాసభ స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్నట్టుంది, తర్వాత నాకు తెలిసి వచ్చిన తర్వాత వచ్చిందో సరే, అది ఎప్పుడైనా రానియండి. వైశ్య ఫెడరేషన్ కానివ్వండి, వాసవి సేవా సంస్థలు కానివ్వండి, ఈ రోజున మన దిగజారుడుతనం ఏందో నాకు అర్థం కాదు, కానీ సంఘం పెట్టుకున్న ఈ సమాజంలో ఒక పార్టీకే కొమ్ము కాస్తాం, అది కూడా అధికార పార్టీకి. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీకే కొమ్ము కాస్తాం. మరి అది భయమా భక్తియా ఏందో తెలియదు. మరి మనం ఆ రకంగా ఈ సంఘాలు పెట్టుకొని, ఈ యొక్క సంస్థలు పెట్టుకొని, సంఘము సంస్థ అంటే అది వ్యక్తిగత సంస్థలు కాదు, అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అది ఎవరికి కొమ్ము కాయకూడదు. ఎందుకంటే సంఘ స్థానంలో కార్యవర్గంలో ఉన్న వాళ్ళు, సంఘ స్థానంలో ఉన్న వాళ్ళు ఒక్కరికే కొమ్ము కాస్తే ఇంకొకరితో మనం పని తీసుకోలేము. మన జాతికి ఏదైనా కష్ట సమయాల్లో, కష్ట సుఖాలలో ఇంకెవరికైనా పోవాలంటే ఒకరికి కొమ్ము కాసినప్పుడు ఇంకోరు రానియాలి. ఇవన్నీ తెలుసా తెలియదా? చాలా రకాలుగా నేను అంటే సమాజంలో వివిధ కులాలలో జరుగుతున్న పరిణామాలు, సమాజంలో వివిధ జాతులలో జరుగుతున్న క్రమము చూసుకుంటూ పోతే మన జాతిని చూస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది. సమకాలీన రాజకీయాలలో మా సోదరుడు సత్యనారాయణ గురించి చెప్తాను నేను. ప్రత్యక్ష రాజకీయం అనేది చాలా ఆషామాషి వ్యవహారం కాదు, అందులో ఉద్యమం. అంతకుముందు మా ఏబీపీలో తిరుగుతుండే, అప్పుడు 90ల నేను కలిసి కూడా పనిచేస్తుంటే 90 కంటే ముందు. దాని తర్వాత ఉద్యమం బాట పట్టుకున్నాడు. ఉద్యమంలో ఏం లాభాలు రావు, డబ్బులు రావు, ప్రాణాలు కూడా పోతాయి, కష్టాలు ఉంటాయి. ఉద్యమంలో ఉద్యమకారునిగా పనిచేయలేదు, ఉద్యమకారుని పాత్రతో పాటు ఉద్యమ నాయకునిగా పనిచేసాడు. ఉద్యమ నాయకుడు అంటే ఆషామాషి కాదు, రోజు 100 మందికి అన్నం పెట్టాలి, వాళ్ళ పోలీస్ కేసులు అయితే కోర్టులకు పోవాలా, పోలీస్ స్టేషన్లకు పోవాలా, వాళ్ళ ఇంటికి పోయి భరోసా ఇవ్వాలా. ఆ రకంగా ఉద్యమకారుని తయారు చేసిండు శ్రీకాంతాచారి. అలాంటి ఉద్యమకారుని తయారు చేసిన గొప్ప వ్యక్తి కాచం గారు. మరి మా సోదరుడు ప్రేమ్ గారు ఓ 10-12 ఏళ్ల క్రితము 2010-11 నన్ను కలిసిండు, నా దగ్గరికి వచ్చిండు. అన్నా ఈ ఆర్యవైశ్య పోరాట సమితి పెడుతున్నా, దీని మీద నేను ఒక యుద్ధం చేయాలనుకుంటున్నాను, వైశ్య జాతికి ఏదైనా పనికొచ్చే పని చేయాలనుకున్నాను. అరే ఎందుకబ్బా, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఎందుకంటే మన వాళ్ళ అంటే వాస్తవంగా కూడా వైశ్యుడి శక్తి ఎంత గొప్పదంటే, వైశ్యుడు ప్రపంచంలో చాలా శక్తివంతుడు. నేను ఎందుకు అంటున్నానంటే వైశ్య జాతిలో వైశ్యుడిగా బయటకు వచ్చి పనిచేసిన ప్రతి ఒక్కరు నాయకుడు అయ్యిండు. జాతిపిత మహాత్మా గాంధీ మిమ్మల్ని పెట్టుకొని ఆయన నాయకుడు కాలే, మహానాయకుడు అయ్యిండు, మహాత్మా అయ్యిండు. మీరు ఎంబడేం పోలే. అట్లా చూసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మనకు పెండెకండ వెంకటేశ్వర గారు ఒక గొప్ప మహానాయకుడు. మీకు తెలుసో తెలియదో, భారతదేశ హోంశాఖ మాత్యులైన హోంశాఖ ఈ రోజున అమిత్ షా
నిర్వర్తిస్తున్న శాఖ నిర్వర్తించిన గొప్ప వ్యక్తి మన పెండేకంటి వెంకట సుబ్బయ్య, మన ఆర్యవైశ్యుడు, మన ఆంధ్ర ప్రాంతం వాడు. గవర్నర్ కూడా విధులు నిర్వహించాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే శక్తి, అది వైశ్యునికి ఉన్న శక్తి ఎలుగెత్తి చాడితే ప్రతి ఒక్కరు వస్తాడు. మనం ఎక్కడ దెబ్బతింటున్నాం? ఇది ఎవరు గమనిస్తలేరు, మనకు చెప్పేవాడు కూడా లేడు. ఈ రోజున ఆయన ఉద్యమం చేసి ఆస్తులు పొడగొట్టుకుంటూ అన్ని పొడగొట్టుకుంటుండు. నేను అన్న మరి ఇది ఎందుకు పెట్టాం, అనవసరంగా వచ్చేది కాదు. ఎవరైతే మహాసభ పేరు మీద, ఐవీఎఫ్ పేరు మీద, సేవా కేంద్రం పేరు మీద పదవులు తీసుకొని ఎలక్షన్లు వస్తున్నాయి, రాబోతున్నాయి. రేపు అక్టోబర్లో షెడ్యూల్ వస్తున్నది, నోటిఫికేషన్ వస్తున్నది, నవంబర్లో షెడ్యూల్ ఉంటుంది, డిసెంబర్ ఎలక్షన్ అవుతాయి. ఒక్కడు కూడా గొంతు ఎలుగెత్తలేడు. నీకెందుకు మామ అన్న, ఎందుకంటే నేను మామ వర్తం మాది, మొదటి నుంచి కూడా అవినావ సంబంధం ఉంది కాబట్టి ప్రేమగా మాట్లాడుకుంటాం. నీకెందుకు ఇది అవసరమా? ఇప్పటికి ఉద్యమాలు చేసినావు, ఆస్తులు పొడగొట్టుకున్నావు, ఎంతో మందిని ఆదుకున్నావు, కష్ట సుఖాల్లో పాల్గొన్నావు. చాలా మంది ఏమంటారంటే వారు ఎల్బీ నగర్ టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ ఉండే, ఆ రోజున కాంగ్రెస్ పార్టీలోకి పోయినప్పుడు మేము అందరం కూడా వారించినాం. కానీ ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు ఆ రోజున నాకు. ఏమని చెప్పిండంటే, నేను పోరాటం చేసినా, ఉద్యమం చేసినా, ఈ రోజున అన్నం తినే సమయానికి నా తల్లే గుంజుకుంటున్నాడు, అన్నం తినే సమయానికి నా తల్లే గుంజుకుంటున్నాడు. ఇది సబబా? మన సత్తా చూపిస్తా అని చెప్పి పోయిండే తప్పే ఆయన ఏదో స్వార్థం కోసం పోలే, అది మనం గమనించాలి. కానీ ఆయనలో ఎక్కడో ఒక చిన్న నిప్రభ ఉన్నది. ఎందుకంటే ఉద్యమం బాట కదా, ఆ ఉద్యమం బాట కాబట్టి మళ్ళీ తన పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ముందుకు వచ్చిండు. మరి ఈ రోజున సేవా సంస్థ ద్వారా కానీ, ఐవీఎఫ్ ద్వారా కానీ, మహాసభ ద్వారాని పదవుల పొందినోళ్ళు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మన వాళ్ళకి ఎక్కడ సీట్లు అడగాలి, మన వాళ్ళని ఎక్కడ సీట్లు తయారు చేయించాలి, మన వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలి, ఎక్కడ ముందుకు పెట్టాలి, వాళ్ళ వెనుక ఎవరెవరు ఉండాలి, ఏమన్నా ప్రణాళిక రూపొందించిరా? లేదు. పోనీ మీకు చేత కాదు, మీకు చేత కాదు, మీరు చేయరు, ఈ సమాజానికి, ఈ జాతికి, ఈ పేరు మీద వీళ్ళ మీద బతుకుతారు కాబట్టి వీళ్ళ మీద మేము పోస్టులు తీసుకొని, సరే తీసుకోండి. అట్లీస్ట్ గత ప్రభుత్వంలో మీరు పోస్టులు పొందినప్పుడు మీరు ఏ రూపాయల పోస్టులు పొందిర్రు, సమాజానికి ఉన్న అధికార పార్టీ ఏం ప్రామిసులు చేసింది, ఆ ప్రామిసులు ఏమేమి మీకు తెలియదా? మరి ఎందుకు మీరు ఇచ్చిన హామీ ఎందుకు ఇస్తలేరు? దాని మీద ఎందుకు కట్టుబడి ఉండలేరు? మా వైశ్య జాతి ఏం చేసింది? బ్రాహ్మణులకు కూడా వైశ్య కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆల్రెడీ వైశ్య బ్రాహ్మణ పిల్లలు అమెరికా పోతుంటే 20 లక్షల రూపాయలు కూడా వాళ్ళు తీసుకుని పోతున్నారు. మననే మా మిత్రుడు ఒకరికి తనే బ్రాహ్మణ పరిషత్లో కూడా పైరవ్ చేసి ఒకరికి 20 లక్షలు ఇప్పించిన చరిత్ర కాచం సత్యనారాయణ గారు. ఎందుకంటే అన్ని కులాలకు సామాజికంగా వాళ్ళ భవనాలు కట్టించారు. మనకేమో అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారు. ఇగో మీది కాగితం ఉంది, మీ స్థలం ఉంది, ఇగో మీ కార్పొరేషన్ అక్కడ ఉంది. మరి అడగాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? మరి మీరెందుకు కూకుంటున్నారు? నేను ఎందుకంటే వైశ్య వేదికల మీద నేను తక్కువ కలుస్తాను, నాకు కొద్దిగా తక్కువనే. ఎందుకంటే నేను నా జాతి పోరాటము, వారి గౌరవం నాకు ముఖ్యమే. కానీ మిమ్మల్నే పట్టుకొని ముందుకు పోతే కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఏంటంటే అనుకుంటా. అంటే ఇది తప్పువాడు కాదు. ఎందుకంటే మన శక్తి ఏంటంటే మనం ఇంకోరికి పనిగా పెడతాం, మన వారికి మనం ఇయ్యం. మన శక్తి మొత్తం తీసుకుపోయి వేరే కుల పనికి అప్పచెప్తాం. అది మనం ఎందుకు చేసుకోకూడదు? ఆ ఉద్దేశంలో మాత్రమే నేను ఏకీభవించా, మిగతా విషయాల్లో కాదు. ఎందుకంటే నేను కూడా వైశ్య జాతిలో పుట్టాను కాబట్టి నాకు చీమునెత్తురు ఉన్నది. నా జాతి గౌరవం ముఖ్యం. ఎక్కడ పోయినా నేను ఇక్కడ ఇట్లా మాట్లాడుతాను, వేరే దగ్గరకు పోయినప్పుడు చాలా గట్టిగా మాట్లాడతాను, గొప్పగా మాట్లాడతాను, పోరాటం చేసి మాట్లాడతాను. మరి ఈ రోజున వైశ్య గర్జన పెడితే మా సత్యన్న తిరుగుతున్నాడు, జిల్లాలు తిరిగిండు, ఎంతో మందిని కలిసిండు, మేధావులను కలిసిండు. ఈ యొక్క మహాసభ ఎక్కడ పోతున్నది? ఈ ఫెడరేషన్ ఎక్కడ పోతుంది? మీరు ఎందుకు ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద నాయకులను నిలదీస్తలేరు? ఎందుకు నిలదీస్తలేరు? వాళ్ళు ఈ యొక్క జాతి మీద పదవులు పొందలేదా? వాళ్ళు మహాసభ
అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు నిజంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటే వాళ్ళు తీసుకునేది లేకుండే మీలో ఒకరు లేబట్టి మీకు ఇప్పించేది ఉండే. అది మహాసభ గౌరవం ఉంటుండే, ఫెడరేషన్ గౌరవం ఉంటుండే, సేవా కేంద్రం గౌరవం ఉంటుండే. కానీ అది చేయలే. నాకి నీకు ఇచ్చిర్రు, మరి ఏం చేసినా అడగవా? ఇప్పుడు ఎవరు అడగాలి? పోరాటం చేసినోడు అడగాల, ఆస్తులు పాస్తులు పోగొట్టుకున్నాడు అడగాల. మనం అందరం చూసుకుంటూ ఉండాలి, ఇట్లా ఎంటుకుంటూ ఉండాలి. ఇట్లా నాలాంటి వాడు వస్తాడు మీకు చెప్తాడు, అరే భలే చెప్పిండు మాట్లాడిండు, మనం చేసేది లేదు. పొద్దున్న లేస్తే పోవాలా. ఇప్పుడు మా సోదరులు ఇద్దరు ముగ్గురు మాట్లాడిను. ఈ వేదిక పెట్టుకుంది టీఆర్ఎస్ని గెలిపిస్తేందుకు, బీజేపీని గెలిపిస్తేందుకు, కాంగ్రెస్ గెలిపిస్తేందుకు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మూర్ఖంగా మాట్లాడకండి. వాడు వచ్చి మన ఇంటి కాడ గేటు కాడ నిలబడి మన హక్కులను గౌరవించి మనకి కావాల్సిన ఇచ్చిపోవాలా. అది పోరాటం చేయాలా. వచ్చి మాకు 20 సీట్లు 30 సీట్లు ఈయన అది ఇచ్చిండు ఇది ఇచ్చిండు కాదు. ఎవడారు ఇచ్చేది ఎందుకు? చాలాసార్లు చెప్తుంటాడు, జనాభా దామాషా లెక్క ప్రకారం మనకు మామ 5% ఉన్నాం, 4% అట్లెట్లా ఇట్లెట్లా పోరాటం చేస్తా అంటాడు. మరి 4% 5% ఉన్న వాళ్ళను ఎంటిక కూడా కదలకపోతే, వాళ్ళని కదిలించకపోతే నీ శక్తి ఎక్కడ నిరూపణ అవుతుంది? అడగండి, నిలదీయండి. మన నాయకులు వస్తే కూడా ఎండు కట్టండి, ప్రోగ్రాంలో పిలవకండి. ఎందుకు పిలుస్తున్నారు ప్రోగ్రాంలకు? ఏం చేసిండు? జాతి పేరు మీద పదవి తీసుకున్నాడు. జాతి పేరు మీద పదవి తీసుకున్నాడు. జాతి కోసం ఇవాళ రాజీనామా చేయాలి, గర్జన పేరు మీద అడగాలి. గర్జనకు వస్తున్నారా? సపోర్ట్ చేస్తున్నారా? నేను అడుగుతున్నా. మనందరం ఏం చేయాలి? పొద్దున్న వేస్తే మళ్ళీ ఏం చేస్తామంటే ఈ నాయకుని దగ్గర నేను చూస్తుంటా. నేను చైతన్యపురి డివిజన్లో కార్పొరేటర్గా పనిచేస్తున్నా. నా వెనక ఒక కొంటాను తిరిగాడు. నేను అడగను, ఎందుకంటే మన వాళ్ళ పనుల ప్రభావం కానీ ఇంకో రకంగా ఉంటుంది. పనికిరానితో 10 మంది తిరుగుతారు, అది నేను ఒప్పుకోను. పూజలు పెట్టగానే 100 మంది 200 మంది 300 మంది వస్తారు. ఎందుకోసమో తెలియదు. మరి కాతం సత్యనారాయణ మన వాసవి కాలంలో పెట్టిండు, నిన్న మన కర్మన్ ఘాట్లో పెట్టిండు, ఇవాళ ఎక్కడ పెట్టిండు? సంఖ్య ఇదా? ఎక్కడ పోతున్నాం మనం వైశ్య జాతి బిడ్డలం కాదా? ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? ఆయన ఎవరి కోసం పోరాటం చేయాలి? ఇప్పుడు కాతం సత్యనారాయణ చేస్తున్నది కాదు, కాతం సత్యనారాయణ ఒక్కరికే క్రియేట్ కాదు. ఏదన్నా వస్తే గీస్తే గర్జన పేరు మీద వైశ్య కార్పొరేషన్ అందరికీ వర్తిస్తుంది. నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది. దానిలో మన బాధ్యత లేదా? అరే మనం ఇక్కడ ఎలిబినార్ కాన్స్టిట్యున్సీలో 30,000 మంది ఉన్నా, 30,000 మంది వస్తే కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వణుకుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే. మరి ఎవరు చేయాలి ఇది? రేపటి నుంచి మీరు కంకణం కట్టుకోండి. నేను నిజంగా కూడా చెప్తున్నాను, రాబోయే తరాలలో రాజకీయంగా ముందుకు వచ్చి మా జయశ్రీ అక్క, ఆమెను చూస్తున్న ఓసారి నాకు బాధ అవుతుంటుంది. ఒక్కతే చైతన్యపుర్ల వైశ్య సోదరి శివాంగిని గట్టి పిడికిలు బిగించి ఉరుకుతుంది ముద్దానికి. ఇవాళ సాధించింది. ఎవరు లేరు ఆమె. కనకదుర్గ ట్రస్ట్ బోర్డు మెంబర్లో సాధించింది. మా కాచమామ ఇంకా ఏదో అదే అంటారు కదా, ప్రతి మొగనానికి ఒక స్త్రీ ఉంటుందని చెప్పి. ఆమె ఎట్లా భరిస్తుందో కానీ ఉన్నవన్నీ తీసుకుపోయి బయట పడిస్తుంటే కూడా ఆమె తట్టుకొని ఏ పోతే పోనిది పోరాటం చేస్తుండే. నేను ఎందుకు కాదనాలని చెప్పి ఇల్లు సవరించుకుంటున్నది. కష్టమైన సుఖమైన నష్టమైన ఏ రకమైన ఇబ్బందులున్నా రాత్రిపూట తీసుకుపోయి స్టేషన్లో జైల్లో కుక్కినా కానీ ఆమె భరించుకుంటా అనుభవిస్తున్నది. ఎవరి కోసం? మన అందరి కోసం. మనమేమో ఇళ్లలో వండుకుంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకునిగా, ఒక కార్పొరేటర్గా నేను వీడికి రావాల్సింది అవసరం లేదు. ఒక వైశ్య బిడ్డగా నేను వచ్చిన. నేను ఏదో పోస్ట్ కోసమో నా దానికోసమో రాలే. దన్సే మనం సాయం చేయాలా. ఆయనకు అందరు మీటింగ్లో పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఎలిమినార్ ప్రాంతంలో మనం చాలా మంది ధనికులు ఉన్నాం, వైశ్యులం. అందరం కూడా తలా ₹1 సాయం చేయాలి. ఆయనకు కాదు, ఈ వైశ్య గర్జన పేరు మీద వైశ్యుల హక్కులు సాధించడానికి ప్రణవం చేయాలి. నేను చాలా వేదికలు, నేను అంటే పర్సనల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్తుంటాను, ఈ గుళ్ళు దానాలు అన్నదానాలకు నా దగ్గర రావద్దు, నేను పొలిటికల్గా ఎవరైనా వస్తే చెప్పు, నేను నిలబడతా, పోత కూడా ఇచ్చొస్తాను. నా పర్సనల్ చెప్పాను, నేను పేరు ఎప్పుడు. నేను ఇప్పుడు చెప్తున్నా, నా వంతు ఒక చిన్న నా అమ్మవారికి సేవ చేసిన దానిగా ₹25,000 నా వైశ్య గర్జనకు నేను ప్రకటిస్తున్నాను. అంటే నేను
ఇక్కడ ఎందుకు చెప్తున్నా, ఇది చెప్పకూడని విషయం అయినా కానీ మీరందరూ కూడా, ఎందుకంటే ఆయన కష్టపడుతున్నాడు, 1వ తారీఖే ఉన్నది, అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు అని చెప్పి ఆ ఉద్దేశంతో కానీ ఇది ఒక గొప్ప విషయం ఏం కాదు. చేయాలి, తలా ఒక ప్రయత్నం చేయాలి. ఈ సభను ముందుకు తీసుకుపోవాలా, అందరు కళ్ళు తెరిపించాలి. ఒకసారి అందరు 2 చేతులు పైకెత్తండి. వాసవి మాతాకి, వాసవి మాతాకి. ఇప్పుడు మనం వాసవి మాతకి జై ఎందుకన్నమంటే ఇది అందరి మన బాధ్యత. రేపు పొద్దున ఎవరైనా రాకున్నా, 10 మంది లేకున్నా, మీకు చుట్టుపక్కల కలిసిన వైశ్యునికి చెప్పకుండా మన జాతిని మనమే మోసం చేసుకునే వాళ్ళు అవుతాం. ఈ రోజు నుంచి నిలదీయండి మన నాయకులను. ఎక్కడ పోయినా ఎలక్షన్లు వచ్చినా పోస్ట్ తీసుకుని ఇంటికి పోయి వాడుకుంటావా? రావా? ఇదేం టీఆర్ఎస్ ప్రోగ్రామ్ కాదు, ఇది బీజేపీ ప్రోగ్రామ్ కాదు, కాంగ్రెస్ ప్రోగ్రామ్. ఎందుకు పోయా? ఎవరైనా చేయనియండి. అంటే చేసేవాడే ఉండడు, చేసేవాడే ఉండడు. చేసేటప్పుడు కూడా మనం సపోర్ట్ చేయకపోతే ఎట్లా జాతి ముందుకు వస్తుంది? వారు ఎవరైనా కానీ మన జాతి కోసం ప్రయత్నం చేస్తున్నట్టంటే, మన వాసవికాలం మీటింగ్లో కూడా మా ప్రేమ్ భాయ్ ఒక విషయం చెప్తుంటే నాకు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 12 ఏళ్ళు పోరాటం చేస్తే మనం ఒకరు కూడా మాట్లాడలేదు అని చెప్పి అన్నప్పుడు నాకు కూడా నిజంగానే నాకు కూడా తెలిసి నేను కూడా మాట్లాడలేదు. అంటే నేను అనేది ఏంటంటే, తెల్లబట్టలు వేసుకొని సంఘం పేరు మీద ప్రోగ్రాంలు చేసి సంఘంలో ఉన్న డబ్బులను వాడుకొని పెద్ద ఎత్తున ఏమేమో చేసుకుంటూ పేరు తెచ్చుకున్న వాళ్ళు ముఖ్యం కాదు. జాతి కోసం ఎవరు రాకుండా ఒక్కడే పోరాటం చేసి ముందుకు వచ్చడమే ముఖ్యం. ఈ జాతి ఒక కేవలము పొలిటికల్ పోరాటం ద్వారానే, రాజకీయ పోరాటం ద్వారానే మనకు గుర్తింపు వస్తుంది. ఈ రోజు నుంచి మీరు చేసే పనులు 2. ఒకటి మీ వ్యాపారం చేసుకోండి, మీకు ఇష్టం ఉంటే మీ కుటుంబం తీసుకుని గుడికి పోయి పూజ చేసుకొని ఇంటికి పోండి, ఇష్టం ఉంటే ఏదైనా హోటల్కి పోండి, ఇష్టం ఉంటే ఏదైనా తీర్థయాత్రకు పోండి, ఇష్టం ఉంటే విహారయాత్రకు పోండి. 2వది రాజకీయమే చేయాలి. ఎడమ చేతితో కూడా ఒక్క పైసా వేరే కులపురికి పోయేటట్టు చేయకూడదు. ఈ పూజలు జర తక్కువ చేయండి, ఈ అన్నదానాల్లో తక్కువ చేయండి. నీకు ఇష్టం ఉంటే ఇంటికాడ నువ్వు పోయి వండుకొని ఇద్దరికి పెట్టి, అది కూడా దానమే, నీకు ఇంటికి పుణ్యం వస్తుంది. ఒక రాగానే 10 మంది తయారు చేసుకుంటారు, 12 మంది పెడుతున్నారు. ఏం చేస్తుంటే సమాజం? నువ్వు సేవ చేస్తుంటే నీకు గుర్తింపిస్తున్నదా? సమాజంలో ఏ కులపుడు కూడా రూపాయి దానం చేయడు, వానికి మంచి పేరు ఉన్నది. రోజు దానం చేయడానికి కొంటోడు అంటారు, రోజు ఖర్చు పెట్టుకొని కొంటోడు అంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. మనకు తెలిసిన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, బంధుమిత్రులకు, వివిధ కుల సంఘాలు మనకి చాలా ఉన్నాయి. ఇక్కడ 40-50 సంఘాలు ఉన్నట్టున్నాయి. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మెసేజ్ పాస్ ఆన్ చేయండి. ఎవడైతే ఈ వైశ్య గర్జనకు రాడో వాడు జాతి ద్రోహిగా పరిగణించబడతారని చెప్పి మన నాయకులకు కూడా చెప్పండి. స్ట్రిక్ట్లీగా చెప్పాలా. నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా మన జాతికి ఐక్యత ఎవడైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళ దగ్గర కనబడితే అంతకంటే సిగ్గుచేటికి కూడా ఉండదు. కాబట్టి నా వల్ల ఏదన్నా పొరపాటైన మాటలు ఇట్లా ఉంటే నన్ను పెద్ద మనసుతో మన్నించి మన అందరం కూడా ఐకమత్యం సాధిద్దాం. ప్రతి విషయంలో కూడా కొమ్మటైన శత్రువు ఎప్పటికీ కాదు. అందరూ ఏమంటే కొంటుకో కాదు, ఏదైనా కొద్దిగా భయం భక్తో లేకపోతే ఏదైనా ఉండొచ్చు. కానీ మన వాడు తప్పు చేసినా ఎక్కడన్నా మన దృష్టికి వస్తే నీకు ఇష్టం లేకపోతే ఇంట్లో పండుకో. నీకు నిజంగా ధైర్యం శక్తి ఉంటే మన దగ్గర పనిచేసి సపోర్ట్ చేయి, లేకపోతే గమన కూర్చో. కానీ మన కోమట్ల విషయంలో మన వరకు మనకు మాత్రం 80% కూడా పక్క వాళ్ళకి మాత్రం మనం సపోర్ట్ చేయకూడదు. మన జాతికి తప్పితే మనం ఇంకో ఏ పని సహాయ సహకారాలు కానీ దానాలు కానీ ఇంకేమి చేయకండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం చెప్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఆధ్వర్యంలో వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు ఇది 19వ సభ అనుకుంటా. గత 2 నెలల నుండి చేసేటువంటి కార్యక్రమాల్లో ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని చెప్పి ఇక్కడ నుండే కాకుండా హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఆదిలాబాద్ నుండి ఇటు ఖమ్మం వరకు, ఇటు మహబూబ్నగర్ వరకు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ప్రప్రదంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అంటే ప్రారంభం కోసం ఒక సమావేశం పెట్టడం, కానీ పూర్తి స్థాయిలో ఒక సమావేశం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో
ప్రప్రదంగా ఎల్బీ నగర్కి వెళ్ళి వాసవి కాలనీ నుండి సోదరుడు సురేందర్ నేను నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. వారికి సభాముఖంగా వారికి కృతజ్ఞతలు. దాని తర్వాత గడ్డేనాల ఆర్యవైశ్య సంఘం నుండి మా కాచం శ్రీనివాస్ గారు తమేను చింతల బాలరాజు చెప్తే గడ్డేనాల ఆర్యవైశ్య సంఘం నుండి నువ్వు ఒకసారి మాట్లాడాల్సిన కోరితే నేను చింతల బాలరాజు గారు చెప్తే వారు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ కార్యక్రమం చేశారు. అలాగే దాదాపు 25 సంవత్సరాల నుండి నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మిత్రుడు తడకమల విజయ్ కుమార్ని నేను వాలంటీర్గా నేను ఫోన్ చేసి వనస్థలపురంలో ఎప్పుడు పెడతామంటే అక్కడ నువ్వు ఎప్పుడు చెప్తా అప్పుడు చెప్తాను పెట్టినందుకు అక్కడ వనస్థలపురం వాసులు కూడా విచ్చేసి అక్కడ సభను జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడికి వస్తాయి. నా మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం నుండి నాకు సంఘాలకు ఆరంగేట్రం జరిగింది. నా మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. నేను పెడతానని అనుకున్నటువంటి క్రమంలో పెద్దలు వాసవి సేవా సమితి అధ్యక్షులు రామకోటేశ్వరరావు గారు వాసవి కాలనీ మీటింగ్ వచ్చి అన్నా నేను మీటింగ్ పెడతా నాకు అవకాశం ఇవ్వమని చెప్పి నేనే పెట్టడం కాకుండా 2-3 సంఘాల వ్యక్తులను కూడా మేము కలిసి అందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడి మేము పెడతామని చెప్పినటువంటి నేపథ్యంలో మీరు జేఏసీ ఏర్పడాల్సిన పని లేదు, ఏది ఏర్పడాల్సిన పని లేదు, మీరు ఎప్పుడు పెడతా అంటే అప్పుడు పెట్టండి అని చెప్తే వాసవి సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వర గారు వేదికపైకి రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. తనతో పాటు మరి మాడూరు వాసు ఉన్నాడు, రాహుల్ పబ్లికేషన్స్, వాసవి క్లబ్లు, టిక్ టాక్లు ఆయన చేయని ఫీడ్స్ ఉండవు. కానీ మాతృ సంస్థ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి మిత్రుడు వాసు గారు వేదికపైకి రావాల్సిన కోరుచున్నాను. వాసుని ఇదే క్రమంలో చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం ఫౌండర్లో ఉన్నటువంటి మరొక మిత్రుడు దాచపల్లి భిక్షపతి గారు నాగోల్ ఆర్యవైశ్య సంఘం అని చెప్పి ఆయన ఒక సంఘాన్ని స్థాపించి అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా మేము కూడా మీకు జాయింట్ అవుతామని చెప్పినటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. భిక్షపతి గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం చైతన్యపురి ఆర్యవైశ్య సంఘానికి దశాబ్ద కాలం నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ ఏరియా మొత్తంలో హైదరాబాద్లో ఫస్ట్ ప్రప్రదంగా గౌలిగూడ సంఘం ఉన్నది. దాని తర్వాత గౌలిగూడ నుండి ఒక్కొక్కరు షిఫ్ట్ అయ్యేటువంటి నేపథ్యంలో అందరూ కూడా చైతన్యపురి సంఘానికి ఇక్కడ చైతన్యపురి కాలికి రావడం జరిగింది. దాంట్లో మా రంగనరసింహ వాళ్ళ నాన్న కావచ్చు, మా కాచం సుష్మ వాళ్ళ నాన్న అందరూ కూడా ఇక్కడికి వచ్చి 1988లో చైతన్యపురి ఆర్యవైశ్య సంఘాన్ని స్థాపించారు. ఈ ఏరియాలో ఉన్న పెద్ద సంఘం అని చెప్పుకున్నటువంటి గడ్డేన ఆర్యవైశ్య సంఘం కంటే ముందే చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం 1988లో ఎస్టాబ్లిష్ అయింది. నాటి నుండి నేటి వరకు ఈ 35 సంవత్సరాల వైశ్య సంఘం చరిత్రలో ప్రతిసారి జెండా వందనానికి 15 ఆగస్టుకో 26 జనవరికో తప్పకుండా అటెండెన్స్ ఇచ్చి ఆ గౌరవాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు మేము చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం. మిగతా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడ చేస్తున్నారని మేము పక్కన పెడితే ఆ రోజు ఇప్పుడు కీర్తి చేసినటువంటి పెద్దలు వీరభద్రం గారి ఆధ్వర్యంలో ఒక వాసవి యూత్ అసోసియేషన్ని స్థాపించినటువంటి నేపథ్యంలో దసరా సెలవులకు మేము పోతే మా రంగనరసింహని ఇంకో అశోక్ కుమార్ తోట అశోక్ కుమార్ ఇద్దరిని యువజన సంఘం అధ్యక్షులుగా వారిని నామినేట్ చేయడం జరిగింది. నవ్వుతున్నాడు మావాడు. మేము గ్రామాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళం. జనరల్గా దసరా పండుగ ఎవరైనా గ్రామాలకు పోతామా పోమా, ఇమ్మీడియట్గా మేము రాగానే వారిని నిలదీయడం జరిగింది. నువ్వు యువజన విభాగం ఎట్లా అనౌన్స్ చేస్తావు, శ్రీ వాసవి యూత్ అసోసియేషన్ అని ఎట్లా అనౌన్స్ చేస్తావు, ఎవరిని అడిగి చేసిర్రా భయని మేము అడిగినాం. అంటే పోరాట పటిమ పోరాట తత్వం ఆ రోజే ఉంది 30 ఏళ్ళ కిందనే. ఇవాళ కొత్త వచ్చింది ఏం కాదు. 1990లే సంఘం పెట్టే కొత్తలో అడిగి ఇమ్మీడియట్గా వాసవి యూత్ అసోసియేషన్ని ఒకటి ఏర్పాటు చేసి నేను యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుండి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. సంఘాల ప్రస్థానం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక సంస్థ ఉంది మనది, వాసవి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఆ బ్యాంకులో ఉన్నటువంటి డైరెక్టర్, ఆ బ్యాంకులో ఉన్నటువంటి చైర్మన్ ఆ రోజు గట్టు వీరేశం గారు పరంపదించారు కీర్తిశేషులు
గట్టు వీరేశం గారిని ఇక్కడ ఉన్నటువంటి మా వీరభద్రమన్న పరిచయం చేసి హైదరాబాద్ సంఘాలకు నన్ను పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ ఇతివృత్తం ఎందుకు చెప్తున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళి మొదలైనాం, ఎక్కడికి పోతున్నాం, మేము మా పోయే క్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆ గమ్యాన్ని తీసుకునే దాంట్లో మా భుజస్కంధాల మీద ఉందని చెప్పడం కోసం చెప్తున్నాను. చాలామంది వాళ్ళ కొత్త సంఘం పెట్టగానే ఆయన ప్రెసిడెంట్, ఆయన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, ఆయన ప్రపంచ సంఘం, ఇంకో సంఘం, భూగోళం, ఖగోళం, చంద్రమండలం, అన్ని సంఘాలలో వాళ్ళు అనుభవించిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యులే. ఆయన టర్మ్ అయిపోగానే కొత్త దుకాణం, ఆయన టర్మ్ అయిపోగానే ఇంకో దుకాణం. కానీ మేము ఎక్కడ కూడా మా మాతృ సంస్థని మర్చిపోలేదు. చైతన్యపురి సంఘం, అదే చైతన్యపురి సంఘం సాక్షిగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక నిక్కచ్చిగా మేము చైతన్యపురి సంఘాన్ని ఉన్నాం. ఇదే చైతన్యపురి సంఘం నుండి గొప్పగా చెప్పుకునేటువంటి మన ఆర్యవైశ్య సంఘం మహాసభ ఏదైతుందో 125 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న సంఘంలో కీలక బాధ్యతలుగా ఉన్నాం. ఈరోజు మహాసభ కార్యదర్శిగా నా సతీమణి మహాసభ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆ స్థాయికి పోయినామంటే ఈ చైతన్యపురి సంఘం ఇచ్చినటువంటి మాకు పటిష్టమైనటువంటి పునాది. ఇక్కడికి వెళ్ళి బేస్ స్టార్ట్ అయింది. ఇదే కాకుండా మా స్వగ్రామం నల్గొండ జిల్లాకి వెళ్ళి ఉప్లవాల గడ్డ, పోరుగడ్డ, నల్గొండ జిల్లా. మన నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో మా మండలానికి కూడా, నారాయణపల్లి మండలానికి కూడా ఒక ప్రత్యేకత లేదు. మా మండలంలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ మండలంలో కూడా ఉన్నారు అంతమంది ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ గడ్డ, ఆ నేల మీద పుట్టాం. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. పుట్టింది ఎక్కడ, పెరిగింది ఇక్కడ. 2 నేలకు ఉన్నటువంటి పరిమళాలు ఏదైతున్నా ఆ మట్టి పరిమళాలకు వెళ్ళి ఉద్భవించడం మాకు ఒక చరిత్ర ఉన్నది. ఈ చరిత్రని మళ్ళీ మేము తిరిగి రాసే విధంగానే వైశ్యుల కోసం పనిచేస్తామని ఒక నినాదాన్ని మళ్ళీ చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం నుండి కావచ్చు మా వైశ్య వికాస వేదికని స్థాపించడం జరిగింది. 2017లో వైశ్య వికాస వేదిక ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఇక్కడ ఉన్నటువంటి మా ట్రస్ట్ సభ్యులు, మా కాచం శ్రీనివాస్ ఉన్నాడు, మా నంగునూరు రమేష్ గారు ఉన్నారు, అలాగే మా వంగవేటి శ్రీనివాస్ ఉన్నారు, మరి సలహాదారుగా మా బుక్క ఈశ్వర్ గారు ఉన్నారు, అలాగే మా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మా ట్రస్టీగా ఉన్నారు, కర్ణాటక వెంకటేశ్వర గారు మా ట్రస్టీగా ఉన్నారు. వీరే కాకుండా మేము చాలా మందిని ఇక్కడ చైతన్యపురి వైశ్య సంఘం నుండి అడిగినాం. వైశ్య వికాస వేదిక ట్రస్ట్ స్థాపిస్తున్నాం. 51,000 తోటి మా పొలిషేట్ రాములు చూస్తున్నాడు. అన్న నన్ను కూడా అడిగినావు, నన్ను మర్చిపోయినావు అని. కానీ జైన్ కాలేదు. ఆయన 100 సార్లు అడిగిన మా చైతన్యపురి సంఘానికి ప్రెసిడెంట్గా చేయమని, చేయలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చైతన్యపరంలో ఉన్నటువంటి వైశ్య సంఘం ఎవరుతున్నారో చాలా చైతన్యవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి చైతన్యపురికి ఆ సంఘానికి గొప్పతనం. అదే సంఘం సాక్షిగా మళ్ళొకసారి ఉద్యమాన్ని తీవ్రతరం చేసే విధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా పాటుపడ్డము, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి అడుగు ఇక్కడికి వెళ్ళే జరిగింది. మరదేశ ఉద్యమానికి నాంది ప్రస్తావనటువంటి నేపథ్యంలో ఆ రోజు మహిళలు వెళ్తే ఆ మహిళలు వచ్చిన మా సుష్మా ఉన్నది. ఆ మహిళలు కూడా చైతన్యపురి నుండి వచ్చారు. తెలంగాణ జాగృతి, ఈరోజు భారత జాగృతి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫ్లోరల్ కల్చర్ ఏదైతుందో పూల కల్చర్ని మొత్తం ప్రపంచానికి చాటి చెప్పిన దాంట్లో బతుకమ్మ అనే ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిన దాంట్లో చైతన్యపురికి వెళ్ళి బీజం పడ్డది. చైతన్యపురి సంఘం నుండి మేము ఆ రోజు బతుకమ్మ సంబరాలు చేస్తాం. అది పూర్తి స్థాయిలో ఈరోజు పెద్దలకు కావచ్చు, దానికి అనుభవం ఉన్నటువంటి అందరి నాయకులు కూడా చైతన్యపురి సంఘం నుండి బతుకమ్మని స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఈరోజు యావత్ ప్రపంచంలో తెలంగాణ జాగృతికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన దాంట్లో మా కృషి ఉన్నది, నా సతీమణి కృషి ఉన్నది. ఇదే కాకుండా మనదేశ తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో నా శిష్యుడైనటువంటి శ్రీకాంతాచారి, తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారిని మా చేతుల మీదుగా ప్రాణత్యాగం చేసేటువంటి సందర్భంలో మాకు చైతన్యపురి నుండి కావచ్చు, వైశ్య సంఘాల నుండి కావచ్చు, ఏ ఒక్కరు కూడా మాకు వైశ్య సంఘంలో ఎవరు కూడా ఇప్పుడు చెప్పుకున్నటువంటి గొప్ప నాయకులు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇంతకుముందు రంగనరసింహ చెప్పాడు, అన్నా నువ్వు చేసినటువంటి ఉద్యమంలో ఎవడో వచ్చి పదవులు తీసుకున్నాడు, మరి తెలంగాణ రాష్ట్రం కోసం వాడు పని చేయలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదవుల కోసం పనిచేసాడంటే ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం. 10 ఏళ్ల నాటి కింద మా ప్రేమ్ గాంధీ ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నుండి ఆర్యవైశ్య కార్పొరేషన్ రావాలని కొట్లాడుతుంటే మరి ఈ రోజు ఆయనకు వస్తుంది, ఆయనకేదో చైర్మన్ అవుతాడని కాదు, లేకపోతే నేను పెట్టే డిమాండ్లలో నా పిల్లలకు వస్తాయని చెప్పి భావనతో లేము. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలోకి ఏ రకంగా కీలకంగా పనిచేస్తామో వైశ్య వికాస వేదిక నుండి వైశ్య గర్జన ద్వారా ప్రభుత్వానికి మేలుకొల్పు వచ్చే విధంగా
తప్పకుండా ఈ 10 డిమాండ్లను సాధించే వరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి చైతన్యపురి సంఘం వారికి ఇక్కడ విచ్చేసినటువంటి సంఘ సభ్యులందరూ కూడా సభాముఖంగా మేము మాటిస్తున్నాం. ఒకసారి మాటిచ్చినామంటే కాచం సత్రాన్ని ఈ రోజు వరకు ఎక్కడ కూడా వెనుకపోలే, మాట చెప్పలే, మడమ తిప్పలే, పోరాట పటిమ ఉన్నటువంటి నాయకత్వం నుండి వచ్చినాం. అక్కడ నుండి బేస్ వేసుకొని వచ్చినాం. ఏ రోజు కూడా కేసులు నరసింహ చెప్పిండు, ఎన్నో కేసులు అయినాయి, రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయినాయి. ఆర్థికపర ఇబ్బందులకు కుంగిపోలేదు, అవమానాలకు కుంగిపోలేదు, అవహేళనకు కూడా కుంగిపోలేదు. నిక్కచ్చిగా పోరాటం చేసిన 14 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే దాంట్లో నాతో పాటు ఆ రోజు ప్రప్రదంగా 2002, 2001లో పార్టీలు చేయనప్పుడు ఇచ్చేసినటువంటి మా కర్ణాటక వెంకటేశ్వరుడు, మా బుక్క మనోహర్ ఉన్నాడు, వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు. సరే మిగతాది పార్టీలకు అనుకూలంగా అక్కడ ఇచ్చేసినటువంటి సందర్భంలో ఎవరి పార్టీలు వారు ఉన్నా కానీ వైశ్య కమ్యూనిటీ కోసం చేసినటువంటి కార్యక్రమంలో అందరం కూడా ఏకతాటిగా ఉన్నాం. ఇవాళ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నుండి మా రాంబాబు తిరుగుతున్నాడు, కానీ వైశ్య గర్జన అనగానే కాళ్ళకు బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు. మరి రంగా నరసింహ భారతీయ జనతా పార్టీకి సంబంధించి కార్పొరేటర్ ఉన్నాడు, కానీ వైశ్య గర్జన కోసం చేసే దాంట్లో మావాని అంటున్నాం. చైతన్యపురి నుండి మళ్ళీ ప్రారంభం కావాలి, మళ్ళీ ఒక తొలి అడిగి ఇక్కడికి వెళ్ళేది కాబట్టి పూర్తి విశ్వాసాన్ని కనపరిచినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇదే వైశ్య శంకారాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాం. చాలా మంది అన్నారు వైశ్య శంకారం జరిగిన తర్వాత ఇంతవరకు వైశ్యుల కోసం చేసినటువంటి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు ఎవడూ ఎత్తుకోలేదు, కానీ వైశ్య శంకారానికి సాక్షి ఉన్నటువంటి మా మిత్రుడు ఎల్వి కుమార్ గారు మన చైతన్యపురి వాసే, ఆయనందుకు గర్వపడుతున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకున్న మీరు చైతన్యపురి ఆర్యవైశ్య సంఘంలో నివసిస్తున్నాడు. సరే ఆయనకు ప్రపంచ స్థాయిలో పదవులు ఉండొచ్చు, కానీ చైతన్యపురి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా చాలా కీలక బాధ్యతలు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా సభాముఖంగా వారికి అప్పీల్ చేస్తున్నాం, సంఘాలు పెద్దయా చిన్నయా కాదు. నిన్న మేము జలపల్లిలో పోయినాం, 120 మంది సభ్యత్వం ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామం లాగా ఉన్నటువంటి జలపల్లి మున్సిపాలిటీలో ఒక వార్డులో 120 మంది సభ్యులు ఉన్నారు. 120 మందికి మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ ఒక మున్సిపాలిటీ కింద జలపల్లి ఆర్యవైశ్య సంఘం పెట్టుకుంటే 55 మంది అటెండ్ అయ్యారు. 19 మంది మహిళలు, 26 మంది పురుషులు అటెండ్ అయ్యారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ మనకు లేదు. ఎందుకు లేదంటే మనకు చాలా బిల్డింగులు ఉన్నాయి, కిరాయిలు వస్తాయి, కొడుకు అమెరికా, బిడ్డ లండను, మనం చచ్చిపోతే 2 రోజుల కాళ్ళు వస్తారు. వాళ్ళ కోసం మన పక్క ఉన్న హోమ్టో నిలబడాలి. వాడి కోసం గరీబ్ వైశ్యుడు ఎవరైనా ఉంటే కిరాణా షాప్ బంద్ చేసుకొని మా సీన్ లాంటి వాళ్ళు, మురాజ్ షెట్ సీన్ లాంటి వాళ్ళు వచ్చి కిరాణా షాప్ బంద్ చేసుకొని వాడికి కాపలాగా ఉండాలి. ఎందుకంటే మన వైశ్యుడు దాన్ని మాత్రం ఉండాలి. ఎందుకంటే కూర్చుకుని ఎప్పుడైనా 5,000, 10,000 ఆఫీసరు దేనికోసం పనిచేస్తున్నది. బిలకంటి రాజు చెప్పిండు అద్భుతంగా. గౌరీగూడకి వెళ్ళి వచ్చి చైతన్యపురిలో వండుకుంటూ మేము ఉద్యోగంలో పనిచేసేటప్పుడు కూడా చాలా సందర్భాలు చూసిండు. అన్న ఇంత మొండి పోతున్న ఇబ్బంది ఏంటంటే మొండి పట్టుదల అనేది మన సంకల్ప బలం. ఆ సంకల్ప బలం మనకు అభావాలు ఇచ్చింది. అమ్మవారి సాక్షిగా మేము పనిచేస్తున్నాం తప్ప దేనికి భయపడేటువంటి ప్రసక్తి లేదు. మేము నిజాయితీగా ఉన్నాం, నిబద్ధతతో ఉన్నాం, కమిట్మెంట్గా పనిచేస్తున్నాం. దానికోసమే వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. 25 సంవత్సరాల కింద చేసినామని చెప్తున్నటువంటి నేపథ్యం. మరి ఆ రోజు మహాత్మా గాంధీ అనుకుంటే స్వాతంత్రం రాకపోవు, అమరజీవి పొట్టి శ్రీరాములు అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం కాకపోవు. మరి అమ్మవారిని మనం పార్వతీ అంశాన్ని చెప్తున్నాం, పార్వతీ తల్లిగా కొలుస్తున్నాం. మరి అమ్మవారికి జరిగినటువంటి ఆత్మార్పణ ఎందుకు చేసుకునేదాన్ని ఒక విషయాన్ని మనం గౌరవించుకోవాలి, ఒకసారి గమనంలో తీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో తన ఆత్మ గౌరవం కోసం, ఆత్మ గౌరవాన్ని జాతి కోసం నిలపడం కోసం తను ఆహుతై ఆత్మార్పణ చేసుకున్నటువంటి అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం. ఒక పనిని ఎత్తుకుంటే ఇంతవరకు వెనకపోయినటువంటి దాఖలాలు లేవు. ఆలస్యం కావచ్చు, కానీ వెనకబాటుతనం కానీ వెనకబడ్డటువంటి దాఖలాలు మాత్రం మా కాచం సత్రానికి లేవు, మా వంశానికే లేదు, మా పిల్లలకు లేదు, నా భార్యకు లేదు, ఎవరికి మా కుటుంబానికి లేదు. ఎందుకంటే మేము తీసుకున్నామంటే ఆ నిర్ణయం పూర్తిగా విశ్వాసంతో మనగడ కోసమే తీసుకుంటాం తప్ప స్వలాభం కోసం. ఇంతమంది మిత్రులు చెప్పారు పదవులు వచ్చినాయి, పదవులు అనేవి తృణప్రాయంగా వైశ్య కమ్యూనిటీలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఒక రాష్ట్రం కోసం జాతి నిర్మాణంలో కీలకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము వచ్చినాం. తెలంగాణ ఉద్యమం కోసం బాటలు వేస్తున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో యువత వెనుకబాటుతనం ఎందుకు గురవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఎందుకు ఉందని చెప్పే దాంట్లో ఒక 3 పుస్తకాలు రాసి మా రావుల్ పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ధీర వనితలు, తెలంగాణ ఆడి ముత్యాలు, తెలంగాణ కరదీపిక పుస్తకాలు రాసి ఈయనని బేస్కంధాల మీద ప్రచురించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాస్ట్ తీసుకుని చెప్పి ఆ పుస్తకాలని ఉచితంగా పంపిణీ చేస్తాం. దానికోసం మేము పనిచేస్తాం. ఈరోజు ఏదో పదవుల కోసం రాలే. చాలా మంది కొంతమంది మాట్లాడిన మిత్రులు
వివిధ సంఘాల్లో బస్తీ సంఘాల్లో మాట్లాడేటప్పుడు ఈయనకు పదవి రాలేదు కాబట్టి ఈరోజు వచ్చిండు. ఓరి వెదవల్లారా, నేను పదవుల కోసం వచ్చిందంటే పదవుల కోసం పాకులాడితే 9 ఏళ్ల కింద నాకు పదవి వచ్చు, పదవులన్నీ పక్కన పెట్టినా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా, నిక్కచ్చిగా పనిచేసినా, 14 సంవత్సరాలు అన్ని ఎదుర్కొన్నా, వయసు పోయింది, పైసలు పోయినాయి, అన్ని పోయినాయి, అవమానాలకు ఎదుర్కొన్నా, కానీ నేను ఎత్తుల జెండా దించలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా మళ్ళీ ఒక అవకాశం కోసం చూస్తున్నా. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైనటువంటి అంశాలు కనుక రాలేదు, ఈ రోజు నా జాతి కోసం చేస్తా, ఆ రోజు దేశం కోసం చేసిన, రాష్ట్రం కోసం చేసిన, వైశ్య జాతి కోసం చేస్తా అని చెప్పి మళ్ళీ ఒక నినాదాన్ని ఎత్తుకొని ఈరోజు 10 డిమాండ్లను తీసుకొని వచ్చిన. నా స్వలాభం కోసం రాలే, నా స్వలాభం కోసమే రావాలంటే పోయి సాష్టాంగ నమస్కారం చేస్తే కేసీఆర్ గారు పుణ్యాత్ముడు ఇమ్మీడియట్ గా నాకు పదవి ఇస్తాడు. కానీ ఆ పదవితోటి నేను నా భార్య పిల్లలే బాగుపడుతుంది తప్ప జాతి కోసం నేను చేసినటువంటి శూన్యం అవుతుంది. రాష్ట్రం కోసం చేసిన, కానీ జాతి కోసం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ నినాదాలు తీసుకున్నాం. ఇంకా కొంతమంది వ్యక్తులు పదవులు అనిపించేటటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ గొప్ప వ్యక్తుల గురించి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి ఉన్నటువంటి పాత్ర శూన్యం. కానీ వారికి లౌక్యం తెలుసో, డబ్బులు ఉన్నాయో, ఏ రకమైనటువంటి లౌక్యం ఉందో తెలియదు. పదవులు తెచ్చుకుంటే కూడా మేము ఏ రోజు ఆ పదవుల గురించి కామెంట్ చేయలేదు. కానీ ఈ జాతి కోసం చేసేటువంటి పనిలో మీరు భాగస్వామ్యం కాకపోతే మీ ఇంటి ముందర ఏమి చేయాలో తర్వాత గర్జన తర్వాత నిర్ణయించే బాధ్యత మా వైశ్య జాతికి ఉన్నది, వైశ్యులకు ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి చైతన్యపురి వైశ్యులకు ఉన్నది, వైశ్య సంఘాలకు ఉన్నది. దాన్ని నిలదీసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా తీసుకుంటాం. అవాకులు చెవాకులు పలుకుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. అక్టోబర్ 1కి ఇక్కడికి విచ్చేసినటువంటి కొంతమందికి ఫోన్లు కూడా వచ్చినాయి. నువ్వు ఇది మన కార్యక్రమం కాదు అయ్యా, నేను జాతి కోసం చేస్తున్నా, కాచా సత్రాన్ని ఇంట్లో శుభకార్యం కోసమో కాదు, కాచా సత్రాన్ని ఇంట్లో ఇంకేదో దావత్ కోసం నేను పిలవట్లేదు. వైశ్య జాతి మనకు ప్రశ్నార్థకం అవుతుంది. ఆ వైశ్య జాతిని మేల్కొల్పడం కోసం నేను పనిచేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కమ్మని చెప్పి మీరు ధన సాయం అడగలే. మన నరసింహన్న చూసి 40 వేలు చూసి నేను 25,000 ఇస్తాను, 25,000 కాదు నీ దగ్గర 25 లక్షలు తీసుకునే సమయం వచ్చినప్పుడు 25 లక్షల పన్ను తీసుకుంటాను, 25,000 కోసం నేను మీటింగ్ పెట్టలేదు. రామకోటేశ్వరరావు చెప్పిండు, అన్న ఆఫీస్కి వచ్చి అన్న మేము అంతా సాయం చేస్తా, నేనున్నా, మా సురేష్ ఉన్నాడు, మా సేవా సమితికి సంబంధించిన మా శ్రీనివాస్ ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు, మేము 30 మంది కమిటీ ఉన్నాం, 300 మంది సభ్యత్వం ఉన్నదో, తన్మందంతో నీకు సాయం చేస్తా, నీకు ఏ రకమైనటువంటి సాయం చేయాలని చెప్పి అడిగితే నీ సహాయం నీకు కావాల్సింది, నాకు చూపించాల్సింది బల ప్రదర్శనే. ఆ రోజు నీ యొక్క నినాదాన్ని చూపి నీ యొక్క 300 మంది సభ్యత్వాన్ని తీసుకురా, నీ వేదిక మీద ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలో మేము ఇస్తాము, నీ బ్యానర్ పెట్టుకుని రా అని చెప్పారు. ఇంకా వాసవ్ క్లబ్ల గురించి చాలా మంది చెప్తారు. వాసవ్ క్లబ్లు అనగానే అందులో KCGF, ఇంకేదో సిల్వర్ మెడల్, గోల్డ్ మెడల్, దాంట్లో 25,000 కడితే మెంబర్షిప్, 4,000 కడితే మెంబర్షిప్, 2,000 మీ మెంబర్షిప్ల జోలికి మేము పోవు. మీరు ఎంతనైనా పైసలు వసూలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీ క్లబ్ల ద్వారా మీరు పనిచేసుకోండి, కానీ మీ క్లబ్ బ్యానర్ పెట్టుకొని ఆ రోజు రండి. వాసవ్ క్లబ్ బ్యానర్ ఉంటుందా, అందులో గోల్డ్ మెంబర్ ఉంటారా, ఫ్యామిలీ మెంబర్ ఉంటారా, కపుల్ ఉంటారా, వనితా క్లబ్ ఉంటారా, మీ బ్యానర్ పెట్టుకొని ఆ రోజు ఆడికి గర్జనకు రండి అని చెప్తున్నాం. అంతమించి మేము మిమ్మల్ని కోరట్లేదు. 3 గంటలు సమయాన్ని వెచ్చించండి. 30 సంవత్సరాలకు జరిపేటువంటి ఆశని కల్పించేటువంటి బాధ్యత, అవకాశాన్ని ఇచ్చే బాధ్యత మా భుజస్కంధాలపై వేసుకున్నాం. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో అసలు పాసినటువంటి ఒక 2 విద్యార్థి మిత్రులు సోదరులు, వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక దినేష్ చంద్ర ఉన్నాడు, ఒక సంతోష్ ఉన్నాడు. కానీ జాతి మర్చిపోయింది. ఏ రోజు కూడా వాళ్ళ కోసం మనం పాటించినటువంటి దాఖలాలు. కానీ మేము మహాసభలో ఏ కార్యక్రమం ఉన్నా, మహాసభలో ఏ ప్రోగ్రాం చేసినా తప్పకుండా నివాళులు అర్పించిన తర్వాతనే మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆత్మగౌరవం కోసం తీసుకున్నటువంటి నినాదం వైశ్యుల ఆత్మగౌరవం, హక్కుల సాధన మీద చర్చాగోష్ఠి. ఇక్కడికి విచ్చేసినప్పుడు ఒక మిత్రుడు సోదరుడు చెప్పాడు, అన్న పైన టేబుల్ లేదు, కుర్చీలు లేదు. ఆవిడికి వచ్చి అర్జెంట్ చెప్పాడు, దేనికన్నా కూర్చో, అరే గెస్ట్ వస్తారుగా, ఎవరి గెస్ట్ అందరూ మనం ఈక్వలే. జలసేపు మాట్లాడడం కోసం ముందు వరుసలు ఉన్నాం తప్ప ఇందులో అందరం కులానికి అందరం ఈక్వలే, గుణానికి ఈక్వలే. పదవుల పందేరంలో ముందుండొచ్చు, పదవుల కోసం పాకులాడేటువంటి నాయకులు ఉండొచ్చు, వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇద్దాం తప్ప మిగతాది కాదు. చర్చాగోష్ఠి సంఘాలలో జరిగేది ఏముంటుంది, సంఘాల ద్వారా మేము చేసేటువంటి కార్యక్రమంలో సంఘంలో బాధ్యులుగా ఏముంటుందంటే మనం చేసేది అమాసం అన్నదానం, కుంకుమార్చన మహిళల కోసం, లేకపోతే బారసాల. ఒక ఆయన షష్ఠి పూర్తి చేసిండు, వాళ్ళు ఎట్లా షష్ఠి పూర్తి వాళ్ళ అయ్యమ్మ చేసుకోరా, షష్ఠి పూర్తి సామూహిక షష్ఠి పూర్తి, దాని పేరు మీద అందరం పోవాలి. ఏసీ కన్వెన్షన్లో బ్రహ్మాండంగా చేస్తారు, రావాలి. మరి గరీబోడని ఎట్లా చేయాలి ప్రభుత్వానికి, అది మాత్రం లేదు. అందరూ డబ్బు ఉన్నోళ్ళే. ఒక పెద్ద మనిషి మలకపేటలు ఉంటాడు, నాకు తెలిసి 100 కోట్ల ఆస్తున్నది. ఆయన బట్టలు ఇప్పి కూర్చున్నాడు, ఆయన భార్య ముసలాయన, రేపు మాకు చచ్చిపోతాడు, కానీ ఆల్రెడీ చనిపోయాడు. ఆయన కూర్చుండు, ఏమన్నా నీకేమైతే గిడ కూర్చున్నావు అంటే
షష్టి పూర్తి అందరి మధ్యలో చేసుకోవాలి కదా. ఏం అర్థం ఉందా? ఎవరి షష్టి పూర్తి ఎందుకోసం చేస్తున్నావు? సంఘాలు దానికోసమా మనం పెట్టుకోలేదు, దేనికోసం పెట్టుకోరు? నీ యువతను మేల్కొల్పాల్సినటువంటి అవసరం ఉంది. యువతకు ఏమైనా చేస్తున్నావా? నీ పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా ఆలోచించినవా? ఉద్యోగాలు ఇప్పించినవా? లేకపోతే చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటానికి ఒక పెళ్లి కింద ఇచ్చినవా? ఒక టైలరింగ్ మిషన్ ఇచ్చినవా? ఒక మహిళలకు కావాల్సినటువంటి డ్వాక్రా రుణం ఇప్పించినవా? లేకపోతే ఇంకేమైనా లోన్ ఇప్పించినవా? అది లేదు. గరీబ్లో ఉన్నటువంటి చాలా మంది వయసులలో ఇంకా ఎంత దిగజారేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక, అడుక్కోలేక, ఎవరి దగ్గర వచ్చి అడగలేక, మనం ప్రకాష్ చెప్తున్నాడు ఎవరో 10,000 రూపాయలు నాకు సాయం చేయాలి, కానీ నేను వచ్చి ఫోటో దిగను, దయచేసి ప్రకాశాన్ని ఏమైనా ఉంటే చెప్పాలని కాపర్త ప్రకాశ్ అడిగారు. అప్పుడు ప్రకాశ్ అని చెప్పిండు, కాచం సత్యనారాయణ ఫోటోలు పిచ్చలేదు, వాట్సాప్ పిచ్చలేదు, నీకు తప్పకుండా సహాయం చేస్తామని చెప్పిండు. నేను అనేది మీరు చేసేటువంటి సహాయం గుప్త సహాయం, గుప్తులం అని చెప్తున్నాం, స్వర్ణయుగం అని చెప్తున్నాం, రాజుల కాలం నుండి మనం ఉన్నాం, ధర్మబద్ధంగా పరిపాలిస్తామని చెప్తున్నాం. నీతిగా నిజాయితీగా ఉండే కులం ఏదైతుందంటే మనది. సాంస్కృతిక వారసులు హిందూ మతాన్ని రక్షించే దాంట్లో బ్రాహ్మణుల తర్వాత కీర్తింపబడేటువంటి జాతి అది ఉన్నటువంటి మన వైశ్య జాతి. మరి గుళ్ళు గోపురాల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి కాశీలో అన్నదాన సత్రం ఉంటుంది, కాశీలో గుడి ఉంటుంది, అయోధ్యలో ఉంటుంది. అందరు పోయి చందాలు ఎవరికి ఇస్తారంటే కాశీ సత్రానికో, మేము యాయరోట సత్రంలో ఉన్నాం, కాశీ సత్రంలో ఉన్నాం, ఆడ సత్రం పెట్టాం, ఏసీ గెస్ట్ హౌస్ పెట్టాం. ఎవరికి పోతారు నీ కాశీకి? ఈడ ముట్టేంటి ఉన్నది, వాడు కాశీకి పోవాలి, వాడి కోసం సత్రం. అయినా మేము ఏమనట్లేదు, నీ కాశీ సత్రం పెట్టుకో, అయోధ్య సత్రం పెట్టుకో, వారణాసి ఉంచుకో, శ్రీశైలం ఉంచుకో, యాయరోటలు ఉంచుకో, దేవుడు అంటే భయం భక్తి ఉంటుంది కాబట్టి దానికోసం మేము అనట్లేదు. కానీ గర్జన కోసం పనిచేయని చెప్తున్నాం. రేపటి కాలం ఆడికి స్వశక్తితో పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి కాలం మీద వాడు పోతాడు, ఆ రైల్లో పోతాడు, బస్సులో పోతాడు, పోయేదానికి నువ్వు చేయాల్సిన సాయం ఆడ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ ప్రభుత్వ సదుపాయాలు ఎట్లా కావాలంటే మన లాంటి వాడు ఎవడో వచ్చి బయటకు వచ్చి సదుపాయాల కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొట్లాడుతురా? కొట్లాడట్లేదు. ఏడ కొట్లాడతారు? మా ఎల్వి కుమార్ చూస్తున్నాడు, అన్న మనం కొట్లాడే ఏడ అంటే పోస్టుల కాడ కొట్లాడతామని చెప్తున్నాడు. ఈ పోస్టుల పంచాయతీ లేదు. వైశ్య వికాస వేదికకు జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు కమిటీలు లేవు. మేము 100 మంది విద్యావంతులు మేము కలిసి ఒక సంస్థ పెట్టాం. విద్య కోసం పనిచేస్తున్నాం, విద్యార్థుల కోసం పనిచేస్తున్నాం, వైద్యం కోసం పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో 45 రోజులు ఏకధాటిగా చైతన్యపురి ఆర్యవైశ్య సంఘం నుండి కావచ్చు, వైశ్య వికాస వేదిక నుండి కావచ్చు, మాకున్నటువంటి V3 న్యూస్ కావచ్చు ఛానల్ నుండి కూడా 45 రోజులు హార్నిషలు భోజనం పెట్టినటువంటి వైశ్యులకే కాకుండా వైశ్యేతలో పెట్టాం. ఇదే కాకుండా మా భిక్షపతి గోపానాయుడు మాట చెప్తా, ఆటో డ్రైవర్ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒకనొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఒక టాపిక్ వస్తే వైశ్యులకు బాగా డబ్బు ఉన్నారని చెప్పేటువంటి నేపథ్యంలో సార్ మీ కేసీఆర్ గారితో చెప్పడం జరిగింది, కోటిచ్చి కోమటని కొనుక్కోవాలనే ఒక సామెత ఉంది అని చెప్తున్నటువంటి సందర్భంలో సార్ మీరు కోటి చేయకుండా కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో దాదాపు 200 నుండి 300 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇదే కాకుండా మనకున్నటువంటి సంఘ నాయకులు కొంతమంది, ఆ సంఘ నాయకుల సందర్భం వస్తే ఏమన్నారు అంటే వైశ్యులు ఆటో డ్రైవర్లు ఉంటారా, నువ్వు బడే చెప్తావు. కానీ కరోనా టైంలో ఓన్లీ వైశ్యుల కోసమే 200 మంది వైశ్యుల కోసం ఆ గ్రాసరీస్ ఇచ్చి నేనున్నాను ఒక భరోసా కల్పించిన మా వైశ్య వికాస వేదిక. ఆ గ్రాసరీస్ తోటి అతను బతుకుతాడని కాదు, అతను చేస్తాడని కాదు, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, అమ్మవారి మీద ఆనందం ఎట్లా అంటామో ఆ నమ్మకం కోసం పనిచేసినాం తప్ప మేము స్వార్థం కోసం పనిచేయలే, ఆ ఫోటోల కోసం పనిచేయలే. అయినా కానీ చెప్తున్నాం, మీ ఫోటోలు పెట్టుకోండి, మీ వాట్సాప్లు పెట్టుకోండి, మీ డీపీలు పెట్టుకోండి, 2 అరటి పనులు ఇచ్చి 20 మంది ఫోటోలు దిగండి. కానీ వైశ్య గర్జన కోసం మీ పాపులారిటీని పెంచుకునే కోసము ఒక వారం రోజులు మీ యొక్క డీపీలు ఏదో మీ పర్సనల్ ఫోటోస్ ఏమిటో వైశ్య గర్జన విజయవంతం చేద్దామని చెప్పి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవసరం కోసం పనిచేయమని చెప్తున్నాం. మా దాచిపల్లి దేవేందర్ ఉన్నాడు, కాళ్ళకు చక్రాలు కట్టుకొని బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు కనిపించినా వైశ్య గర్జన ఉందని చెప్పి ఆయనకున్న కాడికి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా ప్రచారం చేయండి, మన డిమాండ్స్ని ప్రచారం చేయండి. ఆ డిమాండ్స్లో ఉన్నటువంటి నిజాయితీ ఆ డిమాండ్స్ ఎందుకు పెట్టామనేది ఒక్కసారి ఆలోచించండి. చైతన్యపురంలో చాలా మంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు. ఈ సంఘం స్థాపించినప్పుడు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అయ్యారు. ప్రప్రదంగా నాకు సంగయ్య గుప్తా గారు ఉన్నారు, పెద్ద ఆయన ఇప్పటికీ బతికే ఉన్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ టీచర్ ఉండే. నేను చేసేటువంటి క్రమంలో నువ్వు కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎందుకు వదులుకున్నావు నాన్న, వదులుకొని వస్తే చాలా కష్టాలు అవుతాయని చెప్పి వెన్నంటి ఉన్నాడు. కానీ ఈ రోజు కూడా, ఆ రోజు నుండి ఈ రోజు కూడా మేము పట్టు వదలకుండా ఒక కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాం.
దానికోసం మీరందరూ కూడా మమేకంగా అని చెప్పి మిమ్మల్ని మీ ఆస్తులు ఆడతలేదు, వాటా ఆడతలేవు, మీ వ్యాపారాల వాటా ఆడతలేవు, మీ వ్యాపారాల జోలికి రాం, మా సురేందర్ బోర్వెల్స్ జోలికి రాము, లేకపోతే మా సీను కిరాణా షాపు జోలికి రాం. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి. కానీ ఆ ఒక్కరోజు అక్టోబర్ 1వ తారీఖు రోజు 4 గంటల నుండి 7 గంటల వరకు కనీసం 3 గంటలు 3 సీరియల్ చూస్తే 3 గంటలు అయితే లేదంటే గంటన్నర అవుతుంది. మహిళలకు చెప్తున్నా, ఆ సీరియల్ ఆ ఒక్కరోజు ఆపేయండి. దాదాపుగా ఆదివారం కొంచెం సీరియల్ తక్కువంటాయి. కానీ మీ బ్యానర్లు కట్టుకొని మీరు వివిధ రూపాల్లో కళారూపాలు ఏదైతే వేసుకుంటామో చెప్పిండు. ఇంతకుముందు ప్రేమ్ చెప్పిండు, మనకున్నటువంటి కళలు కావచ్చు. ఇంతకుముందు నిన్న సోదరుడు బాగా చెప్పిండు, అన్న మేము ఒక 1000 మంది బైకుల ద్వారా డప్పు డోళ్లతోటి బ్యానర్లు పెట్టుకొని బ్రహ్మాండంగా వస్తా అని చెప్పి మా బాగా చెప్పిండు. అట్లనే వాసవి సేవా సమితి వాళ్ళ కోటేశ్వరరావు కూడా చెప్తున్నా, మీరు మోహన్ నగర్ నుండి వాకబుల్ ఈవినింగ్ వాక్ అనుకోండి, లేకపోతే మన మద్దతు ఇస్తా అనుకోండి, కాచం సత్యనారాయణ కోసమే వస్తుంది అనుకోండి, మీకోసమే వస్తుంది అనుకోండి, మీరు మీడియా ద్వారా రండి, మీ బ్యానర్ పట్టుకొని రండి. అలాగే నాగోల్ నుండి ఇచ్చేస్తున్నటువంటి గ్రామంలో తను భిక్షపతి గారు నాగోల్ ఆర్య సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత 2వ టర్మ్ కావాల్సినటువంటి నేపథ్యంలో ఈ రోజు చెప్పుకునేటువంటి మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు ఆయన ప్రెసిడెంట్ చేసి ఈయన పక్కా జరిగింది. నాగోల్ ఆర్య సంఘానికి ప్రెసిడెంట్ అయింది ఎవరు? ఉప్పల శ్రీనివాస్ గారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థాయికి పోయి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ స్థాపించి మనకు పూర్తి స్థాయిలో మనకు కూడా మద్దతు తెలిపిండు. అదే కాకుండా మా మల్లికార్జున ఎల్వి కుమార్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ నుండి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం, వైశ్య గర్జన కోసం పనిచేస్తాం. దానికి వాళ్ళకున్న మెయిన్ ఎజెండా ఆర్యవైశ్య కార్పొరేషన్, దానికోసం మేము పనిచేస్తున్నటువంటి సందర్భం అని చెప్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ తో పాటు ఇంకా 9 డిమాండ్లు పెట్టాం. ఆ 9 డిమాండ్లు కూడా మీరు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేసాం. వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, నిన్న చెప్పినాం, మొన్న చెప్పినాం, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నాం మా ఎల్వి కుమార్ గారికి, మల్లికార్జున గారికి. ఇక మీటింగ్లు హైదరాబాద్ లో మీటింగ్లు అయిపోయినా ఇంకో 2 మీటింగ్లు ఉంటాయి. దీని తర్వాత సోమవారం నుండి మీకున్న సంస్థలు, మీకున్నటువంటి మెంబర్షిప్ కావచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు 8,000 మెంబర్షిప్ 10,000 మెంబర్షిప్ ఉంటే మీ మెంబర్షిప్ మాకు కావాల్సినటువంటి పాంప్లెట్ లెవెల్ కాబట్టి మీకు ఇస్తాం, లేదంటే మీ అడ్రస్ ఇస్తే మేము వ్యక్తిగతంగా అన్ని కూడా మేము పోస్ట్ చేస్తాం. వైశ్య వికాస సమితి నుండి వారికి పాంప్లెట్ పోస్ట్ చేస్తే కనీసం చదువుతాడు, వారి మద్దతు తెలుపుతాడు. విదేశాల్లో కూడా ఉన్నారు, వాళ్ళకు అతిపెద్ద సంస్థ ప్రపంచం కాబట్టి ఆ ప్రపంచ సంస్థ నిర్వాహకులు రామకృష్ణ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కానీ బయలుదేరాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సోదర, మీరు సభాముఖంగా మేమే కాకుండా మేము పెట్టే కార్యక్రమమే కాకుండా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుండి మీరు కార్యక్రమం నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఇదే కాకుండా బస్తీ సంఘాలు నేనే రావాలని కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రతి మీటింగ్ కు కేసీఆర్ గారు పోలే, ఎవరి ఊళ్ళో వాడే కథానాయకుడైన ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉప్పల్ల సంఘంలో మీటింగ్ పెట్టాలని చెప్పి చెప్పింది ఇంతకుముందు కోటేశ్వరరావు. ఉప్పల్లో పెడతాం, మేడిపల్లి పెడతాం, ఎక్కడ పెట్టినా మీరే పోయి మీరు చెప్పండి, పాంప్లెట్ పంపిస్తాం, బ్యానర్లు కూడా ఇస్తాం, వారి పోస్టర్లు కూడా ఇస్తాం. కానీ అక్టోబర్ 1 మాత్రం మర్చిపోదు. మీరు ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఫోన్ రాలేదు, కాచమన్న ఫోన్ చేయలేదు, ప్రేమ్ గాంధీ ఫోన్ చేయలేదు, సురేందర్ ఫోన్ చేయలేదు అని చెప్పి ఇంట్లో అనుకుంటే మాత్రం జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మొత్తం యావత్ భావి భారతంలో మన వైశ్య జాతికి ఉన్న గౌరవాన్ని తగ్గించే విధంగా మాత్రం చేయకండి, ప్రయత్నం చేయకండి అని చెప్పి మీకు సభాముఖంగా అప్పీల్ చేస్తుంది. ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలో 40 నుండి 45,000 ఓట్లు ఉన్నాయి. అదే మహేశ్వరం నియోజకవర్గంలో 30-35,000 ఓట్లు ఉంటే వాసవి కాలనీలో ఉన్నటువంటి ఆర్కేపురం డివిజన్ కావచ్చు, సరూర్ డివిజన్ కావచ్చు, ఈ 2 డివిజన్లతో పాటు చైతన్యపురం డివిజన్, గడ్డేనారం డివిజన్, ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి 11 డివిజన్లు, ఆ 2 కలిపితే 13 డివిజన్లు. అదే కాకుండా హైదరాబాద్ మండలం ఇవన్నీ కలిపితే కనీసం 70-80 వేల మంది జనాభా ఉన్నటువంటి వైశ్య జనాభా ఉన్నది. ఈ వైశ్య జనాభా కనుక ఇంటికి 1-2 వస్తే నీకు స్టేజ్ సరిపోదు, నీ యొక్క గ్రౌండ్ సరిపోదు, దద్దరెళ్తుంది. ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, తద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా వారికి ఒక మెసేజ్ పోతుంది, సందేశం పోతుంది. వైశ్యులు అంటే ఆషామాషి వాళ్ళు కాదు, వైశ్యులకు నిబద్ధత ఉన్నది. ఆత్మగౌరవం కోసం పనిచేస్తారు. ఆత్మగౌరవం కోసమే మహాత్మా గాంధీ బలిదానమైండు, ఆత్మగౌరవం కోసమే అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆ రోజు జాతి లేదు, ఆ రోజుకున్న ఆకాంక్ష ఒకటే, రాష్ట్రం కోసం, దేశం కోసం వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. మేము కూడా అదే చెప్తున్నాం, మా జాతి కోసం మేము పనిచేస్తాం, వారి స్ఫూర్తిని తీసుకుంటాం. దాని తర్వాత వాళ్ళు కమ్యూనిటీని మనం ఓన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి కోమటోని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అదే చెప్తున్నా, మహాత్మా గాంధీని యాక్సెప్ట్ చేస్తాం, పొట్టి శ్రీరాములు యాక్సెప్ట్ చేస్తాం, అమ్మవారిని గౌరవిస్తాం. కానీ ఆత్మగౌరవం చేసే పనిలో మనందరం కూడా పక్కన ఉన్నటువంటి సంఘ నాయకులను గౌరవించుకోము. విభేదాలు ఉంటాయి, ఆ విభేదాలని ఆ ఒక్క రోజు కోసం పక్కన పెడతాం.
జనరల్గా నేను చెప్తున్నా, ఇందులో ఎవరినో ఉద్దేశించి చెప్పడం లేదు. పక్కన ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, గౌరవ శాసన మండలి సభ్యులు. ఎమ్మెల్సీ గారు కూడా ఫోన్ చేసి ఇక్కడ మీటింగ్ రాను అంటే గణపతి పూజలుండి వీలైతే వస్తా సత్యం అని చెప్పాడు. ఎవరిని ఉద్దేశించి మేము చెడుగా మాట్లాడతలేం. సంఘం ఐక్యత కోసం చేస్తున్నాం. మీ సంఘ పదవులు, మీ సంఘంలో ఉన్నటువంటి పదవులన్నీ 2 సంవత్సరాల కాల పరిమితితో ఏర్పడినటువంటి సంఘ బాధ్యతలు ఏదైతుందో 2 కాకపోతే 4 ఏళ్ళు ఉండండి, 4 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు ఉండండి, కానీ 24 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద జరిగిన శంకరరావుని మర్చిపోయే విధంగా గర్జనని గర్జిస్తే మాత్రం వైశ్యులకు తప్పకుండా ఈ డిమాండ్లు వస్తాయి. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టాం. మనకంటే తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యుల కంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైశ్యులకు చైతన్యం ఎక్కువ. అక్కడ ఏ వైశ్యం మీద దాడి జరిగితే ఆ వైశ్య సమాజం మొత్తం ఒకటై అక్కడ ఉన్నటువంటి షాపులు బంద్ చేసి వారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఐక్యత కమ్యూనిటీలు మన దగ్గర లేదు. ఒకవేళ పక్కని కోటేశ్వరరావు షాప్ మీద అటాక్ అయితే పక్కన మా వాసు సంతోషపడతాడు తప్ప చేయడు. కానీ దాన్ని పక్కన పెడదాం. దానికోసం మేము వస్తాం. 24 గంటలు మా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మేము కమ్యూనిటీ కోసం పనిచేసే దాంట్లో కీలకంగా వ్యవహరిస్తాం. మేమే కాదు, నాతో పాటు ఉన్నటువంటి మా వైశ్య వికాస వేదిక సభ్యులందరం కూడా వస్తాం. వైశ్య వికాస వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు కూడా అవార్డులు తీసుకోవచ్చు. దాదాపు 5,000 మంది విద్యార్థులకు భరోసా కల్పించిన 5,000 మంది విద్యార్థులకు మా వైశ్య వికాస వేదిక నుండి సర్టిఫికెట్లు ప్రదానం చేసినాం. ఇదే కాకుండా ప్రభుత్వ ఉపాధ్యాయులు 1,100 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేసినాం. అంటే ఒక 6,000 మంది కుటుంబాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మా వైశ్య వికాస వేదిక చేసినటువంటి కార్యక్రమాలను మేము పంపించినాం. కానీ సంఘాలు ఏం చేస్తున్నాయి? పరిమిత సంఖ్యలో పనిచేస్తుంది. కానీ మేము పరిమితి దాటి పరిణతి చెంది మేము పనిచేస్తున్నాం. దానికోసమే ఈ డిమాండ్స్ పెట్టుకున్నాం. చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఈరోజు మార్క్స్ కాడికి పోతున్నాం. పొద్దున్న లేసే డిమార్ట్ కాడుకో లేకపోతే ఉప్పల్లో ఉన్నటువంటి మెట్రో కాడుకో పోయి మనం వాళ్ళు సంచులు పట్టుకొని పోతున్నాం. లేదంటే మలక్పేట గంజిలో పోయి మారోడు కాడ కొనుక్కొని వచ్చి మనం చిల్లర వ్యాపారం చేసుకుంటాం. తెలంగాణలో ఉన్నటువంటి సందర్భంలో ఉద్యమం పీక్ స్టేజ్లో నడుస్తున్నప్పుడు మేము మార్క్స్కు వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పినాం. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఒకవేళ అవకాశం వస్తే మరొక ఉద్యమాన్ని తీసుకొస్తాం. రాజస్థాన్, గుజరాత్, మార్వాడి, హటావో, తెలంగాణ వైశ్య బచావోగా నినాదాన్ని తీసుకొని పనిచేస్తాం. పేద వైశ్యుల కోసం, పేద కిరాణా షాప్ వర్తకుల కోసం మేమున్నామని చెప్పి వైశ్య వికాస వేదిక ఉందని చెప్పి బలంగా చెప్పి ఆ విశ్లేషణతోటి మేము చెప్తాం. ఇక్కడనే మారుతినగర్ జైన్ మందిర్ ఉన్నది. జైన్ మందిర్ కట్టేటప్పుడు 30 సంవత్సరాల కింద జైన్ మందిర్ కట్టి దాదాపు ఒక 500 మంది కుటుంబ సభ్యులతో వస్తే ఈ రోజు చైతన్యపురిని డామినేట్ చేసే పరిస్థితిలో జైన్ మందిర్లో ఉన్నటువంటి వ్యక్తులు మార్వాడీస్ చైతన్యపురి సంఘాన్ని శాసిస్తున్నారు. మార్వాడీస్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద వైశ్యులు దాదాపుగా కిరాణా షాపులు అన్నీ అయితే ఎత్తుకొని పోయినాయి. వాళ్ళందరికీ ఇంకేముంటాయి అంటే పాన్ బజార్లు ఉంటాయి, పాన్ బ్రోకర్స్ ఉంటారు, అర్తి దుకాణాలు. ఒకప్పుడు ఎవరైనా సేటు ఊర్లో ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఎవరికి అడిగిపోయిందంటే వైశ్యుడి కాడి ఆ రెడ్డోడా, కమ్మోడా, వెలమోడా, ముదిరాజా, గౌడనా, యాదవ ఎవరికి అవసరం ఉన్నా అర్ధరాత్రి తలుపు కొడితే పనిచేసేది ఎవడా అంటే వైశ్యుడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం కక్కలేక మింగలేక ఆర్థిక పరిస్థితులు పోయి ఊళ్ళలో వైశ్యుడు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు. దానికోసం ఏమైంది? ఎక్కడైనా జరిగితే మన మీద దాడి జరుగుతుంది. దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఏమవుతుంది? కుల దూషణ జరుగుతుంది. ఆ కుల దూషణ పోవాలని చెప్పి ఆర్టికల్ 14 ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్స్ ఏదైతున్నాయో ఆ ఆర్టికల్ 14 ప్రకారం ఎవరి మీదనైనా కుల దూషణతో కనుక చేస్తే చట్టపరంగా నేరస్తుడు అవుతాడు. దానికోసం ఒక జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది. దానికోసం మేము ఫస్ట్ డిమాండ్ వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మా ప్రథమ డిమాండ్ పెట్టాం. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ కోసం పనిచేసినాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోసం పనిచేసేటువంటి నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వైశ్యులు ఎవరైతున్నారో వైశ్యులే కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, దానికోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఒక 10% రిజర్వేషన్ ని ఈడబ్ల్యూఎస్ అప్లై చేశారు. ఈడబ్ల్యూఎస్ లో ఈరోజు మేము వర్గీకరణ అడుగుతున్నాం. దేనికోసం అడుగుతున్నాం? చాలా మంది నన్ను అడిగారు, ఈడబ్ల్యూఎస్ వచ్చింది చాలా 60 నీకు ఎందుకు ఇంకా అడుగుతున్నాను. అయ్యా, ఈడబ్ల్యూఎస్ లో అగ్రవర్ణాలు అని చెప్తున్నటువంటి దాంట్లో రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వెలమ ఉన్నారు, మరి వైశ్యులం కూడా ఉన్నాం. కానీ మన పరిస్థితి, మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎంత అంటే వైశ్య జనాభా 4.5 నుండి 5%, 20 లక్షల నుండి 25 లక్షల జనాభా ఉన్నాం. ఈ 5% జనాభాకు మనం ఎక్కడో రాజకీయ పరంగా వెనకబడతానని గురవుతున్నాం. దానికోసం వర్గీకరణ అడుగుతున్నాం. ఇదే కాకుండా బీసీ కార్పొరేషన్ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ ఉన్నది, అన్ని మైనార్టీ కార్పొరేషన్ ఉంది. వీటి కోసం చేస్తున్నటువంటి క్రమంలో ఒక వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 1000 కోట్లతోటి కనుక చేస్తే చిన్న చిన్న కిరాణా షాపు వర్తకులకు ఒక పనికి వస్తుందని చెప్పి చెప్పారు. ఇదే కాకుండా మన పేద విద్యార్థులు ఎవరైతున్నారో
ఇంతకుముందు నరసింహ చెప్పిండు, బ్రాహ్మణ పరిషత్తు నుండి బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ఒక వ్యక్తికి నాకు అవకాశం ఉండి ఆయనకు సహాయం చేస్తే 20 లక్షల రుణం వచ్చింది. ఇదే వైశ్య బంధువులకు వస్తే, ఇదే విద్యా సహాయ నిధి ఓవర్సీస్ స్కాలర్షిప్ కనుక వస్తే మన పిల్లలకు ఎలాంటి గ్యారంటీ లేకుండా సర్టిఫికెట్లు పెట్టుకుని లోన్ ఇచ్చే విధంగా ప్రభుత్వ సహాయ సహకారం అందించే దానికోసం మేము ఆ డిమాండ్లు పెట్టాం. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా ఎంత ఉంటే చైతన్యపల్లిలో వాటా 6,000 మంది కనుక వాటా వైశ్యులు ఉంటే మన ఎవరిని నిలబెడితే కార్పొరేటర్ గా మన వైశ్యుడు అవుతాడు, వన్ సైడ్ అవుతాడు. దానికోసం జనాభా దామాషా ప్రకారం ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 5% జనాభా దామాషా ఉంటే కనీసం 5 స్థానాలు కావాలని మేము కోరుతున్నాం. ఈ రోజు నాకు 2023 జరగబోయేటువంటి ఎలక్షన్ లో లేకపోతే 2024లో నేను టికెట్ కోసం అడగట్లేదు. 2026లో డీలిమిటేషన్ అవుతుంది. 2026లో 34 అసెంబ్లీ స్థానాలు పెడతాయి. చట్టసభలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చట్టసభలో దాదాపుగా తొలి తెలంగాణ రాష్ట్రం కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి దేశంలో హైదరాబాద్ రాష్ట్రంలో అద్భుతంగా చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా శాసనసభ ఏర్పడ్డప్పుడు దాదాపు 40 నుండి 50 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వయసులుండే. ఈ రోజు ఒక్కడు బిగాల గణేష్ గుప్తా గారు. ఆయన మంత్రి పదవి అడిగినాం. అందరూ కార్పొరేషన్ అడిగితే మేము మాత్రం వైశ్య వికాసం మంత్రిగా చూడాలని ఉందని చెప్పినాం. ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాం. ఈ రోజు జనాభా దామాషా ప్రకారం లెక్కేసుకుంటే 6 నుండి 8% ఉన్న రెడ్డి సామాజిక వర్గం సంబంధించి 40 మంది శాసనసభ్యులు ఉన్నారు, 6 మంత్రులు ఉన్నారు. వారికి మనం వ్యతిరేకం కాదు. కమ్మ సామాజిక వర్గం సంబంధించి 1% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం 6 శాసనసభ్యులు ఉన్నారు. బ్రాహ్మణ సమాజం నుండి 1.5% ఉంటే వాళ్ళు ఒక్కరే ఉన్నారు. వైశ్య కమ్యూనిటీ నుండి 5% మన జనాభా ఉంటే ఒక్కరే ఉన్నాము. మరి వెలుప సామాజిక వర్గం నుండి బిలో 1% ఉంటే 10 మంది ఉన్నారు. దీన్ని గమనాలకు తీసుకోవాలని చెప్తున్నాను. రాజకీయ పరంగా, చట్టపరంగా, చట్టసభల్లో మన వైశ్యుల కనుక అవకాశం వస్తే ఈ మీటింగ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ గరీబు వైశ్య బంధు ఎందుకు అడుగుతున్నాం? దానికోసం అడుగుతున్నాం. చిన్న పేద వర్తకుల కోసం వైశ్య బంధు అడుగుతున్నాం. డాక్టర్ రుణాల కింద లింక్ పెడతావా, ఇంకే రకమైనటువంటి గ్యారెంటీ లేకుండా పెడతావా, ముద్రాలయంలో కింద పెడతావా, దానికోసం వైశ్య బంధుని ఏమని అడుగుతున్నాం. న్యాయబద్ధమైనటువంటి 10 డిమాండ్లతో చేస్తుంటే కొంతమంది స్వార్థపరులైనటువంటి మన వైశ్య సంఘీయులు ఎవరైతే ఉన్నారో ఇది మనది కాదు, ఇది మన వేదిక కాదు, మనం దీన్ని అడగొద్దాం. ఎందుకంటే వారి కూసాలు కాలుతాయి, వారి పీఠాలు కాలుతాయి. జరుగుతున్నటువంటి చర్చల్లో వైశ్యులు మేల్కొల్పడం కోసం, చైతన్యపరచడం కోసం చేస్తున్నటువంటి వైశ్య వికాస వేదిక చేసే కార్యక్రమంగా భావించండి. మీకోసం చేస్తున్నా, మన కోసం చేస్తున్నా, మన జాతి కోసం చేస్తున్నాం తప్ప ఇలా స్వార్థం కోసం మేము పనిచేయట్లేదు. రేపటికాడ కార్పొరేషన్ వస్తే ఎవరికైనా చైర్మన్ ఇవ్వండి, కమిషన్ చైర్మన్ ఇవ్వండి, మా కోసం పనిచేయట్లేదు. మా వైశ్య వికాస వేదికలో ఉన్నటువంటి 102 మంది సభ్యుల కోసం మేము పనిచేయట్లేదు. వైశ్య జాతి అన్యాగ్రహితం కావద్దు. వైశ్య జాతిలో ఉన్నటువంటి నిరుపేద వైశ్యుల కోసం మేము అండగా ఉన్నాం, ఒక దిక్సూచిలాగా ఉన్నాం, ఒక నిలవంకలాగా ఉన్నాం చూపించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావించి వైశ్య గర్జను విజయవంతం చేసే దాంట్లో మీరంతా కీలకంగా అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఒక యూత్ ఫోర్స్ ఉండాలని చెప్పి రీసెంట్ గా వైశ్య యూత్ ఫోర్స్ కూడా స్టార్ట్ చేశారు. ఎన్ని సంఘాలున్నా యువజన సంఘాలు మాత్రం లేవు. మనకు ఇంటర్నేషనల్ సంఘం ఉన్నా, ప్రపంచ సంఘం ఉన్నా, మహాసభ యూత్ లో యాక్టివిటీ చేసేటువంటి నాయకత్వం లేదు. ఆ యూత్ ను కూడా ఎన్ఫోర్స్ చేయడం కోసం ఒక వైశ్య యూత్ ఫోర్స్ ని స్టార్ట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ ఫోర్స్ ఉంటుంది. ఆ యూత్ ఫోర్స్ ద్వారానే రేపు జరగబోయేటువంటి కార్యక్రమం కూడా వాలంటీర్స్ వ్యవస్థ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇంకొక సముచిత గౌరవం గురించి చాలా మంది మనం గౌరవం కోరుకుంటాం. నాకు సీట్ ఇవ్వలేదు, నాకు పైన కూర్చోబెట్టలేదని. దానికోసమే నేను చర్చ చేస్తున్నా, దానికోసమే ఈ వేదిక పెట్టాం, దానికోసమే హక్కుల కోసం మనం సాధన కోసమే డిమాండ్ చేస్తున్నప్పుడు నీ బాధ్యతగా నువ్వేం చేయాలి? నువ్వు 100 మందిని తీసుకొస్తావా, 20 మందిని తీసుకొస్తావా, 200 మందిని తీసుకొస్తావా? నీ యొక్క బల ప్రదర్శన కనుక జరిగితే ప్రభుత్వం దిగి వస్తుంది. ప్రభుత్వానికి చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మీడియా ద్వారానో, ఇంటెలిజెన్స్ ద్వారా, పోలీసు వ్యవస్థ ద్వారా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సెగ తగ్గుతుంది. వైశ్యుల ఐక్యమత్యంగా ఉన్నారు, వైశ్యుల ఐక్యత ఉన్నది. వైశ్యులు తెలుసుకుంటే ఏదైనా చేస్తారు. ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపకాలు. మరి ఈరోజు చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వంలో చాలా మంది ఓం బిర్లా మన వైశ్యుడి పొద్దున ఒక సోదరు ఫోన్ చేసాడు, అన్నను కేజ్రీవాల్ని పిలవచ్చు కదా, అమిత్ షాని పిలవచ్చు కదా, లేకపోతే ఓం బిర్లా మన వైశ్యుడేగా అంటే ఓం బిర్లాని పిలిచినటువంటి వామ్ ఉన్నది. వాళ్ళకు కూడా ఈ వేదిక ద్వారా అప్పీల్ చేస్తారు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఓం బిర్లాని పిలవండి. ఒకవేళ ఇంకెవరికైనా అవకాశం ఉంటే కేజ్రీవాల్ పిలవండి. మా కాడ స్థానాల పంచాయతీ లేదు, కుర్చీల పంచాయతీ లేదు. ఎవరు వస్తే వారికి సగౌరవంగా వారికి దాదాపు 250 మంది స్టే చేస్తున్నాము. 1,00,000 మందికి తగ్గకుండా రావాలని చేస్తాం. ఇంకొక సోదరుడు అడిగిన మహాసభకు సంబంధించిన సోదరుడు, అన్న 1,00,000 మంది వస్తారంటవా?
రారు. 99,999 మంది వస్తే బాటా చెప్పుల రేట్ ప్రకారం వచ్చిరనుకుంది, నీకు కానీ అభ్యంతరం అరబైన ఆ ఒక్కరివి నువ్వే కలిస్తే 1,00,000 అవుతారని చెప్పారు. అంటే ఈ రకంగా అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా మంది తీసుకుంటారు. దానికోసం మళ్ళీ చెప్తున్నా, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎల్బీ నగర్ ఉద్యమాల గడ్డ. ఒక దాదాపుగా 40 నుండి 50 శవాలు మోసిన మా భుజాల మీద. ఇది ఒక లెక్క కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దాంట్లో కీలకంగా ఉన్నాం. వైశ్య గర్జన అనేది ఒక చిన్న అంశమే, కానీ మన వైశ్య జాతికి ఇచ్చేటువంటి మనోధైర్యం కోసం, మీరందరూ ఉన్నటువంటి నమ్మకం కోసం, మీ భుజస్కంధాల మీద ఈరోజు ఒక భారం వేస్తున్నాం అనుకొని మీ ఇంటి కోసం పనిచేస్తున్నాం, మీ పిల్లల కోసం పనిచేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా వాసుకు, కోటేశ్వరకు విజయవంతం చేద్దాం. వైశ్య గర్జన విజయవంతం చేద్దాం. వైశ్య గర్జన విజయవంతం చేద్దాం. వైశ్య గర్జన విజయవంతం చేద్దాం. వైశ్య